కంపెనీలో జాయినింగ్ ఫార్మాలిటీస్ గురించి చూసాం సార్. ఓకే, ఏమర్థమైంది? రోల్స్ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, అండ్ టీమ్మేట్స్ ఎలా ఉంటారు, అసలు కంపెనీలో ఎలా వర్క్ చేస్తాము అవన్నీ తెలుసుకున్నాం సార్. ఓకే, వెరీ గుడ్. అందరు చూసారా మళ్ళీ 3 క్లాసెస్? చూడలేదా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. Is it better now? Yes sir. What is mean by EHP? Enhancement package. Okay. What is Fiori? What it will do? Mobile application. It is limited to some activities. It's not a mobile application. It's a new Cloud user interface, right? Yes. User interface on cloud. But we can use that only through iPad and through mobile only, no sir? No. It's an addition. You can have it also in your mobile and your iPad. You are perfectly fine using in a system. Okay? That is wrong. Okay. So it is completely a new version. It's a new user interface. The old one is GUI. But if you are going with on-premise license, you still have the old GUI, right? That we will see now. And if it is a cloud release, complete Fiori only, right? Okay. Yes sir. So రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్కి ఇంప్లిమెంటేషన్లో కూడా వేరియస్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు టు గెట్ ద బెటర్ రిజల్ట్స్. క్లయింట్కి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే హీ కెన్ హ్యావ్ చాయిస్ అనేది ఎవరిది? క్లయింట్ చాయిస్, రైట్? ఎవరు ఉండాలి ఏంటి అనేది క్లయింట్ చాయిస్. మన క్లయింట్ ఎవరు? అపోలో ఫార్మసీ. నౌ వీఆర్ డూయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ అపోలో ఫార్మసీ. అండ్ అపోలో ఫార్మసీ he choose a license, on-premise license buy చేసాడు. He bought a license on-premise license లో we're doing implementation project for Apollo Pharmacy. సో అపోలో ఫార్మసీకి నువ్వు జాయిన్ అయిన ఫస్ట్ నువ్వు నీ ఆర్గనైజేషన్ ఎలా జాయిన్ అవుతావు, ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది, తర్వాత ప్రాజెక్ట్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, తర్వాత ప్రాజెక్ట్ ఆన్బోర్డింగ్ ఎలా జరుగుతుంది, తర్వాత ఇక్కడ నీకు యాక్సెస్ ఎలా వస్తుంది, తర్వాత నీ టీం ఎలా ఉంటుంది, టీంలో ఫంక్షన్ మోడల్స్ అంటే ఎవరెవరు ఉంటారు, టెక్నికల్ మోడల్స్ ఎవరు ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్ అనే ఒక అతను ఉంటాడు. సో ఓవరాల్గా 27 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మన ఓన్లీ ఐటీ టీం మెంబర్స్ ఉంటే వర్క్ అవ్వదు. సో అపోలో ఫార్మసీకి ఏం కావాలో మనకు చెప్పడానికి ఆ కోర్ టీం మెంబర్స్ ఉండాలి. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజరు. ఇనిషియల్గా కిక్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది, హూ ఈజ్ హూ అనేది తెలుస్తుంది. దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ అవర్ డెవలప్మెంట్. బట్ ఆ డెవలప్మెంట్ చేయడానికి మనకు ఒక మెథడ్ ఉంటుందని డిస్కస్ చేసాం. S4 HANA ఇంప్లిమెంట్ చేయడానికి బీట్ క్లౌడ్ ఆర్ ఆన్ ప్రిమైస్ వీ హ్యావ్ ఎ మెథడ్. ఏంటి ఆ మెథడ్ పేరు? యాక్టివ్ మెథడాలజీ. యాక్టివేట్ మెథడాలజీ. దీంట్లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఉంటాయి. నేనేం చేస్తున్నానంటే జస్ట్ అట్ దిస్ టైం మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. బై ఎండ్ ఆఫ్ ద టైం, బై గోయింగ్ టు ఇంటర్వ్యూ, ఆ టైంలో డీప్గా అర్థమవుతుంది. యూ విల్ గో బ్యాక్ అగైన్. నేను కూడా మిమ్మల్ని ఒకసారి చూసి రమ్మని చెప్పాను. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్, చూడండి రండి అని చెప్పాను. ఏమన్నా చూసారు ఎవరన్నా? ఓకే, నేను ఒక్కొక్క ఫేస్ రాస్తాను, అదేంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. డిస్కవర్. ఓకే సార్. వాట్ ఈస్ మీన్ బై డిస్కవర్? Starting phase in which roadmap and strategies are developed, and it is an
It is for experiencing S4 HANA, sir. Like ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు S4 HANAలో ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తారు, లైక్ విచ్ ఇస్ బెస్ట్ వన్ అని. ఓకే. సో In Discord phase, we will do the strategic. Hello. చెప్పు రాకేష్. Hello. రాకేష్. In Discord phase, strategic planning. Yeah, in Discord phase, strategic planning చేస్తాము. And whether it is అంటే స్కోప్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంత వరకు యూజ్ అవుద్ది అనేది అనాలిసిస్ చేస్తాం. ఓకే. అండ్ ట్రయల్ అండ్ విల్ ప్రొవైడ్ ట్రయల్ సిస్టమ్ ఆల్సో. ఓకే. అంటే అక్కడ Sir, సిస్టమ్ డైరెక్ట్‌గా సిస్టమ్ ఉంటది. ఓకే. అండ్ సెక్యూరిటీ అనాలిసిస్ కూడా. ఓకే. సార్ నా నా స్టడీ ప్రకారం క్లయింట్‌కి కావాల్సినట్టుగా బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి సొల్యూషన్ ఫైండ్ చేస్తాము ఓకే. డైరెక్ట్‌గా సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. ఓకే. నో ప్రాబ్లమ్. ఇంకా ఏం చేస్తాం? ఇంకేం చేస్తాను? నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్ 1 ఆర్ 2 ఫేజెస్ చాలా సింపుల్‌గానే ఉంటాయి. ఎక్కువ డిస్క్రిప్షన్ ఉండదు. బట్ లీవ్ ఇట్. నాట్ ఏ ప్రాబ్లమ్. ఇట్స్ మ్యాండేటరీ దట్ నువ్వంతా అర్థం చేసుకోవాలి ఇప్పుడే అనేది ఏముండదు. జస్ట్ లిజన్ వాట్ ఇట్ విల్ డూ. సో ఇట్స్ కంప్లీట్. ఈ ఈ ఫేసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం? 2-3 డేస్‌లో చేసేస్తాం కదా! అవునా? లేదా నో 10 డేస్‌లో చేస్తామా? మోర్ దెన్ 1 ఇయర్. ఓకే. 6 months to 1 year. I'm thinking. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ ప్లానింగ్. ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది నీ ఇన్ఫోసిస్ లెట్స్ ఈ అందరూ ఐటీ పార్ట్నర్స్, వీళ్ళందరూ ఐటీ పార్ట్నర్స్ అపోలోకి ఎస్ఏపిని ఇన్స్టాల్ చేయడానికి, అంటే వాళ్ళ బిజినెస్కి తగిన విధంగా. సో వీళ్ళకి అపోలోకి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది. నాకు ఈ సొల్యూషన్ని ఎన్ని మంత్స్లో డెలివర్ చేస్తారు? లెట్స్ 18 మంత్స్లో డెలివర్ చేస్తా అన్నారు అంటే 1.5 year. 1.5 yearకి ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రాజెక్ట్ మేనేజరు ఈచ్ ఫంక్షనల్ స్ట్రీమ్లో టీమ్ లీడ్స్తో కలిసి హీల్ మేక్అవుట్ ఏ ప్లాన్. ఏ ఫేజ్కి మనకి ఎన్ని రోజులు పడుతుంది, అసలు ఏంటి అనేది దే విల్ హ్యావ్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ అంటే లిటిల్ బిట్ వ్యారీ ఉండొచ్చు, మేబీ ఒక 1 month అటు ఇటు ఉండొచ్చు. బట్ ప్లానింగ్ అనేది చేస్తారు. చేసిన తర్వాత సేమ్ ప్లాన్ అనేది క్లయింట్కి కమ్యూనికేట్ చేస్తారు. క్లయింట్ అంటే ఇక్కడ అపోలో ఫార్మసీ కూడా మన ప్లానింగ్ని, మన వాళ్ళు ఏమైతే ప్లాన్ ప్రిపేర్ చేస్తారో ఆ ప్లాన్ని దే విల్ ఆల్సో రివ్యూ. వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఉన్నాయి, ఏమన్నా రిస్క్ ఉంది మీ ప్లాన్లో, ఇక్కడ రిస్క్ కనిపిస్తుంది, మేబీ డిసెంబర్లో అందరం హాలిడేస్కి వెళ్తాం, నో బడీ ఈస్ దేర్ టు సపోర్ట్, మేబీ యువర్ డూయింగ్ ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ఇండియాలో మీ హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, అవన్నీ క్యాప్చర్ చేశారా నీట్గా, మీకు ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉందా? బ్యాకప్ ప్లాన్ అంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆల్ ఆఫ్ సడన్ కొంతమంది ఎంప్లాయీస్ రిలీవ్ చేశారు లేదా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, మీకు బ్యాకప్ ప్లాన్ ఉందా ఏంటి? ఇంకా మొత్తం ఇంకా కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ ప్రాజెక్ట్ మేనేజర్ యాజ్ ఎ కన్సర్న్గా అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకొని హీల్ మేక్అవుట్ ఏ ప్లాన్. గుర్తుపెట్టుకుని అందుకే నేను చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఒక 10 days చేస్తామా 12 days చేస్తామంటే నో, ఇట్స్ ఎ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్, ఇంప్లిమెంటేషన్ లైఫ్ సైకిల్ ఇది. ఓకే. సో దీంట్లో కొన్ని వీక్స్ కొన్ని ఫేసెస్ చేస్తా, ఫైనల్గా రన్ దగ్గరికి వచ్చింది అంటే అపోలో ఇంకా ఎస్ఏపి S4 HANAలో రన్ చేస్తాం బిజినెస్. నో మోర్ లెగసీ సిస్టమ్ అంటే ఏంటి? ఎక్కడ వాడతాము లెగసీ అనే టర్మ్? నేను చెప్పాను, ఎక్కడ వాడతాం లెగసీ అనే టర్మ్? It is an existing system when my from other one system to another system. ఓకే, అంతేనా? కరెక్టేనా రాకేష్ చెప్పింది? రాంగా? యాక్టివేట్ కరెక్టేనా ప్రసన్న?
లెగసీ సిస్టమ్ అంటే ఓల్డ్ సిస్టమేనా? రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. చేతన్ రైట్. రైట్ సార్. కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. సో లెగసీ సిస్టమ్ అనే పదం కన్ఫామ్గా వాడతాం. లెగసీ మీన్స్ ఓల్డ్ సిస్టమ్నే లెగసీ సిస్టమ్ అంటాము. ఇప్పుడు ఎస్ఏపికి ముందు వాడు ఆర్కిల్ వాడుతుంటే ఆర్కిల్ ఈజ్ ఏ లెగసీ సిస్టమ్, లేదా టాలీ వాడుతుంటే టాలీ ఈజ్ ఏ లెగసీ సిస్టమ్. ఓకే, వాట్ ఇఫ్ మై క్లయింట్ ఈజ్ యూజింగ్ SAP ECC అండ్ నౌ హీ ఈజ్ కమింగ్ టు S4 HANA? ఓకే, మరి అప్పుడు లెగసీ సిస్టమ్ ఏమంటాం? ఈసీసీ. SAP ECC అంటాం లెగసీ సిస్టమ్ అనగానే, గుర్తుపెట్టుకోండి. ఓకే, legacy means be it SAP also, it's a ECC. New system is SAP S4 HANA. సో కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే మనకేంటిది, ఆల్రెడీ క్లయింట్ ఈసీసీ వాడుతున్నాడు, అతను S4 HANAకి వస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ని ఏమంటాం మనం? వాట్ ఈస్ ద టర్మినాలజీ వి కాల్? బ్రౌన్ ఫీల్డ్ సిస్టమ్. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ లేదా సిస్టమ్ మైగ్రేషన్, రైట్? ఈసీసీ నుంచి S4 HANAకి మైగ్రేట్ అవ్వటం అంటాం. కొంతమంది క్లయింట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఈసీసీ వాడుతుంటారు, వాళ్ళు మైగ్రేట్ అవ్వరు. మాకు మైగ్రేషన్ వద్దు, మేము కొత్తగా లైసెన్స్ తీసుకుంటాము SAP S4 HANA ఆన్ ప్రిమైస్ కానీ క్లౌడ్ కానీ, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మేము మొత్తం ఫ్రెష్గా డెవలప్ చేసుకుంటాం, మాకు ఓల్డ్ సిస్టంలో స్ట్రక్చర్ నచ్చలేదు, స్టిల్ మేము SAPకి వెళ్తాం, బట్ కంప్లీట్గా మాకు గ్రీన్ ఫీల్డ్ కావాలంటారు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసే ప్రాజెక్టు ఎగ్జిస్టింగ్ వాళ్ళ లెగసీ సిస్టమ్ వచ్చి ECC, బట్ వీఆర్ డూయింగ్ ఎండ్ టు ఎండ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. గట్ ఇట్? ఎందుకు చేస్తారు, ఎందుకు, ఏ అప్రోచ్ ఫాలో అవుతారు, ఏ అప్రోచ్ బెటర్ అనేది యూ విల్ నాట్ అండర్స్టాండ్ నౌ, లేటర్ రియల్ టైమ్ టాపిక్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను రోడ్ మ్యాప్కి వెళ్ళాలంటే ఎక్కడ క్లిక్ చేయాలి? యాక్టివేట్ మెథడాలజీ ఫర్ ట్రాన్సిషన్ టు SAP S4 HANA. దిస్ ఇస్ ఎ రోడ్ మ్యాప్. చూడు, నీకు డిస్కవర్లో ఏం కనిపిస్తుంది? స్ట్రాటజిక్ ప్లానింగ్, ట్రయల్ సిస్టమ్ ప్రొవిజనింగ్ అండ్ అప్లికేషన్ వాల్యూ అండ్ స్కోపింగ్. అంటే వాల్యూ అండ్ స్కోపింగ్ అంటే హోల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ SAP క్లయింట్కి అవసరం లేదు. క్లయింట్ సైడ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు. ఎవరన్నా SAPకి రావాలి అంటే ముందే ఇవన్నీ ఎంక్వైరీ చేసే వస్తారు, రాకుండా వస్తారా? ముందు వాళ్ళు కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తారు కదా. ఎస్ ఆర్ నో? ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట, బట్ దే విల్ నాట్ ఎక్స్ప్లోర్. వాళ్ళకి తెలిసినట్టు బిహేవ్ చేయరు, బట్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. చూడు, ఇక్కడ సింపుల్గా ఇక్కడే ఉంది దీని మీనింగ్. డిస్కవర్ ఫేస్లో customers became familiar with the benefits of SAP S4 HANA. SAP HANA is a database and S4 HANA అంటే including database functionalities. The benefits it can bring to customer business as depicted in the picture. The page is structured. Chudu, strategic planning, trial system provisioning, application value and scoping. చూడు, ఫస్ట్ అందుకే నేను ఇక్కడ రాసాము, వాట్ ఈస్ SAP S4 HANA అనేది కస్టమర్ మైట్ బి నోయింగ్ ఇట్. అడిగి కంప్లీట్గా తెలియాలి అంటే మనం ఒక ట్రయల్ సిస్టమ్, లెట్స్ ట్రయల్ లైసెన్స్ బై చేస్తాడు కస్టమర్ అపోలో ఫార్మసీ. అతను ఉన్న యాక్చువల్ ల్యాండ్స్కేప్ కాదు, ఇది యాక్చువల్ ల్యాండ్స్కేప్. ఇది ఫైనల్గా అతను డెసిషన్ తీసుకున్న తర్వాత బై చేసే లైసెన్స్. దీనికంటే ముందే మరి ప్లీజ్ మ్యూట్. సో దీనికంటే ముందే ఏం చేస్తాడంటే, అతను సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి హీల్ టేక్ ఏ ట్రయల్ సిస్టమ్. అందుకే చూడు, ఇక్కడ మనకుంది ట్రయల్ సిస్టమ్ ప్రొవిజనింగ్ ఈస్ నథింగ్ బట్ హీల్ బై దట్ సిస్టమ్ ఫర్ మేబీ 45 days లేదా 4 weeks, 6 weeksకి, 7 weeksకి అట్లా ట్రయల్ సిస్టమ్ ప్రొవిజన్ చేస్తాడు SAP నుంచి ముందే. సో మనం ఆ సిస్టంలో యాక్సెస్ తీసుకొని మనం ఆ సిస్టంలో లాగిన్ అయ్యి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది సిస్టమ్ ఇలా ఉంటుంది, ఫియోరీ అంటే ఇలా వర్క్ అవుతుంది, జనరల్ లెడ్జర్ ఎంట్రీ నువ్వు ఇలా పోస్ట్ చేస్తావు, లేదా జనరల్ లెడ్జర్ బ్యాలెన్స్ రిపోర్ట్ అనేది ఫియోరీలో ఎలా చూడొచ్చు, ఇట్స్ ఈజీ అని మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాసెస్ టు ప్రాసెస్. అప్పుడు అతను కూడా లాగిన్ అయ్యే సిస్టంలో హీల్ ఆల్సో డూ సంథింగ్, సమ్ R&Ds అండ్ సమ్ క్వశ్చన్స్ అండ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ కన్సర్న్స్ హీ విల్ ఆస్క్. ఓకే,
అందుకే నేను చెప్పాను S4 HANA ఇంప్లిమెంటేషన్ అంటే యూ హౌ టు టాక్ టు ద బిజినెస్. చూడు, ఇప్పుడు నువ్వు నా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నావు. నేనేం చెప్తాను, మీకు తలా ఒక టాపిక్ ఇస్తాను. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ రాకేష్ నువ్వు చెయ్యి, అకౌంట్స్ పేయబుల్ నువ్వు ప్రిపేర్ చేయి ప్రసన్న, తర్వాత అకౌంట్స్ రిసీవబుల్ నువ్వు చేయి చేతన్ అని చెప్తాను. అంటే ఏంటి, నువ్వేం కొత్తగా చేయాల్సిన పని లేదు. నీకు ఇచ్చిన సిస్టమ్ యాక్సెస్లో ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ ఎనేబుల్ అయి ఉంటాయి. నువ్వు వాటిని ఎలా ప్రజెంటేషన్గా ప్రిపేర్ చేయాలి, లేదా సిస్టంలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్సే ఒక ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో చూపించాలి. ఎట్లా చూపిస్తావు? ఫ్యూరీలో ఎక్కడికి వెళ్తావు, లేదా ఎస్ఏపి స్క్రీన్లోనే ఎక్కడికి వెళ్తావు, ఏంటి నీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్యాపబిలిటీస్ ఉండాలి. ద మోర్ యూ టాక్, అందుకే నేను చెప్తున్నాను, ద మోర్ యూ హావ్ టు టాక్, ద డాక్యుమెంటేషన్ ఎనీవే యూ విల్ గెట్ ఫ్రమ్ అ గూగుల్ లేదా ఎస్ఏపి పోర్టల్ నుంచి తీసుకోవచ్చు. నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీకు డాక్యుమెంటేషన్, యాజ్ మచ్ డాక్యుమెంటేషన్ ఎస్ఏపి సైట్ నుంచే దొరుకుతుంది. నువ్వు ఎస్ఏపి సైట్ నుంచి ఆ డేటాని గ్యాదర్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ వన్ ఎస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కావాలి. ఎస్ యూజర్ ఐడి అంటే ఎస్ఏపిఎస్ గివన్ అ యూజర్ ఐడి. లెట్స్ సే బెస్ట్ ప్రాక్టీసెస్ యాక్సెస్ ఉండేది మేబీ జూన్ 30th దాకా ఉన్నట్టుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎస్ఏపి బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్ప్లోరర్, యా ఇది వచ్చేసి ఏంటంటే ఎస్ఏపిఏ ఇచ్చింది చూడుదే, ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్ప్లోరర్ సర్వీస్ విల్ ఎండ్ డేటెడ్. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది చూడు, జూన్తో అయిపోయింది. అదే జూన్కు ముందు, ఇప్పుడు 30th జూన్ దాకా నువ్వు కనుక నీకు తెలుసున్నట్లయితే బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్ప్లోరర్కి నువ్వు వెళ్తే అక్కడ ఏంటంటే అడ్వాంటేజ్, దేర్ ఆర్ 2 things యూ షుడ్ అండర్స్టాండ్. బిజినెస్ ప్రాసెస్ అనేది నీకు అర్థం అవ్వాలి. ఆ బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఏపిలో ఎలా యాక్టివేట్ చేశారో అర్థం కావాలి. మీరు నాకు చెప్పండి, బిజినెస్ ప్రాసెస్ ఇఫ్ యూఆర్ టాకింగ్, అప్లికేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కానీ ఎస్ఏపి, ఆర్కిల్, అట్లాగా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, బిజినెస్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందా అక్రాస్ ఈఆర్పి అప్లికేషన్స్? ఉంటుందా ఉండదా? బిజినెస్ ప్రాసెస్ ఇప్పుడు ఒక పేమెంట్ చేయాలనుకో వెంటనే ఏం సేమ్ చేస్తాం? ఉంటుంది సార్. సేమ్ ఉంటుంది, బిజినెస్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది సార్. సేమ్ ఉంటుంది ప్రాసెస్. కానీ మనం ఎస్ఏపి ఈసీసీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏఎస్ఏపి మెథడాలజీలో ప్రాసెస్ డాక్యుమెంట్స్ కూడా మనమే ప్రిపేర్ చేయాల్సి వచ్చేది, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ డాక్యుమెంట్ అంటే ఒక కంప్లీట్ ప్రాసెస్. ఒక వెండర్కి పే చేయాలంటే ఫస్ట్ వాడికి ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, డ్యూ డేట్స్ చెక్ చేయాలి, ఆ డ్యూ డేట్ ప్రకారంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ ఎట్లా చేయాలి ఏంటనేది ఒక ప్రాసెస్. బిజినెస్ ప్రాసెస్ కూడా మనం డ్రా చేయాల్సి వచ్చేది. అంటే మనము ఇన్ అ సెన్స్ సీనియర్ పీపుల్ ఇన్ ద ప్రాజెక్ట్, మేబీ సొల్యూషన్ ఆప్టెక్స్ మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, దే క్రియేట్ ఎ బిజినెస్ ఫ్లో క్రియేట్ చేసి ఈ బిజినెస్ ఫ్లోకి సిస్టంలో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలని బిజినెస్కి మనం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి వచ్చేది ఏఎస్ఏపి మెథడాలజీలో. ఇక్కడ ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో, తర్వాత బ్లూ ప్రింట్ ప్రిపరేషన్లో రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళు డిజైన్ వేసి బిజినెస్ ప్రాసెస్ ఫ్లో వేసి ఎస్ఏపిలో ఎలా ఉంటుంది డాక్యుమెంట్ చేయాల్సి వచ్చేది. చాలా టైం కన్జ్యూమ్ చేసేది ఇక్కడ. ఓకే, కానీ అట్లాంటి బాధలు లేకుండా ఎస్ఏపిఏ బెస్ట్ ప్రాక్టీసెస్ అని ఇంట్రడ్యూస్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ద వర్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్. బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద సెన్స్ ఆర్గనైజేషన్. ఏమైంది? యు ఆర్ ఇన్ టూ ఐడీస్. Are you facing any internet issue? Yes. Due to power issue, I connected through hotspot. Okay. Now it's good, right? Yeah. Only the thing is you can switch between, but mute, yeah? Okay, no problem. So, SAP Best Practices Explorer ఒకటి, SAP Activate Methodology Roadmap Viewer ఒకటి. ఈ రెండు సైట్లు వెరీ ఇంపార్టెంట్ సైట్లు. వెన్ యు ఆర్ రియల్ టైమ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్, ఈ రెండు సైట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఇక్కడ ఎక్సలరేటర్స్ అని ఉంది చూడు. ఎక్సలరేటర్స్ మనకి ఇక్కడ యాక్సెస్ ఉండదు ఎక్కువ, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఏ ఆథరైజ్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్. ఇఫ్ యు సీ, మేబీ నా ఐడి పిక్ చేసిందా? నో. చూడు ఇక్కడ మీకు
ఏ ఫేస్కి సంబంధించి లెట్స్ డిస్కవర్, విల్ జస్ట్ క్లిక్ ఆన్ డిస్కవర్. చూడు ఇక్కడ ఫైల్స్, డిస్కవర్ ఫేస్లో నీకు ఏ ఫైల్స్ కావాలి? లెట్స్ ఇక్కడ ఏమున్నాయి? బెస్ట్ ప్రాక్టీస్ డాక్యుమెంట్ ఎలిమెంట్స్ ఫర్ డిజైనింగ్ ఏ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్. నీకు ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్ అంటే నువ్వు లెగసీ సిస్టమ్ పాత సిస్టంలో నుంచి అయినా ఎస్ఏపికి రావాలి అంటే ఎట్లా రావాలి, ఈ డాక్యుమెంట్ చెప్తుంది. లెట్స్ ఓపెన్ ఇన్ న్యూ న్యూ విండో. డెసిషన్ సపోర్ట్ టెంప్లెట్ ఫర్ యువర్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ, ఇది ఇంప్లిమెంటేషన్, ఇది ఓపెన్ చేయి. తర్వాత చూడు ఫంక్షనల్ రివ్యూ వర్క్షాప్ గైడ్ ఫర్ సిస్టమ్ కన్వర్షన్. నువ్వు సిస్టమ్ ఈసీసీ నుంచి S4 HANAకి కన్వర్ట్ అవ్వాలంటే ఎట్లాగా, డాక్యుమెంటేషన్ వాడేస్తాడు. యూ షుడ్ హ్యావ్ అ పేషెన్స్ టు రీడ్ ఇట్ త్రూ. చూడు ఇది ఓపెన్ అయింది. లెట్స్ గో హియర్, లెట్ ఇట్ ఓపెన్. బట్ థింగ్ ఏంటంటే మీకు యాక్టివేట్ మెథడాలజీ ఎక్స్ప్లోరర్కి వస్తే ఇక్కడ ఓవర్వ్యూలో కంటెంట్ ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రెజెంటేషన్ క్రియేట్ చేయమని చెప్పాను నేను, మీ టీమ్ లీడ్. ఓకే, మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశారు, జాబ్ జాయిన్ అయ్యారు. నేను వచ్చేసి హే వీ హ్యావ్ అ ప్రెజెంటేషన్, కెన్ యూ ప్లీజ్ ప్రిపేర్ ఎ డాక్యుమెంటేషన్ అండ్ యాక్టివేట్ మెథడాలజీ అని చెప్పాను అనుకో, నువ్వు ఇంకా వర్రీ అవ్వకూడదు. యూ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ హిమ్, డూ వీ హ్యావ్ ఎనీ శాంపిల్ డాక్యుమెంట్. ఇప్పుడు ఏ కంపెనీస్ అయినా ఇంప్లిమెంటేషన్ చేస్తే వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ రెడీనెస్ ఎవరు వెళ్ళరు. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్కి చేసేటప్పుడే ఈ డాక్యుమెంటేషన్ అంతా బ్రౌజ్ చేసి విత్ దేర్ కంపెనీ లోగోస్ దే విల్ ప్రిపేర్ వన్ ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్ నువ్వు అడగొచ్చు, యూ హ్యావ్ ఎ రైట్, యూ నో నీడ్ టు వర్రీ, డూ వీ హ్యావ్ ఎనీ ప్రెజెంటేషన్, లెట్ మీ హ్యావ్ ఎ లుక్ అండ్ గో త్రూ ఇఫ్ ఎనీథింగ్ నీడ్ టు చేంజ్ అని నువ్వు అడగొచ్చు. అర్థమైందా? అది అడగాలి. యూ నో నీడ్ టు హ్యావ్ అ ఫియర్. లెట్స్ ఓపెన్ అండ్ సీ ఫ్యూ థింగ్స్. అందుకే నేను చెప్పాను ఏది సింపుల్ కాదు, మీరు టైం స్పెండ్ చేయాలి. నేను కొంచెం చెప్తే మీరు ఇంకా బాగా చూడాలి అని చెప్పాను, రైట్? ఈ ఎక్సలరేటర్లో మీకు ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఆ ఫేస్కి సంబంధించిన డాక్యుమెంటేషన్. చూడు టెక్నికల్ వ్యూ, సర్వేస్, ఇవన్నీ వెరీ హై లెవెల్, బట్ మీకు తెలీదు. కానీ ఏదైనా డాక్యుమెంటేషన్ కావాలి అంటే ఫేస్ సెలెక్ట్ చేసుకో, ఎక్సలరేటర్కి వచ్చి. అదే ఫైనల్గా డిప్లాయ్మెంట్కి వెళ్దాం. డిప్లాయ్మెంట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయో చూద్దాం. సో క్వాలిటీ చెక్ లిస్ట్, కట్ ఓవర్ యాక్టివిటీస్. ఏదైనా ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కట్ ఓవర్ యాక్టివిటీస్ అని ఉంటాయి. అవి ఇప్పుడు మీకు తెలియదు, బట్ లేటర్ యూ విల్ గెట్ టు నో. చూడు ఇక్కడ ప్రాసెస్కి సంబంధించి మనం యాజ్ ఎ కన్సల్టెంట్స్గా మనం ఏమన్నా ప్రిపేర్ చేయాల్సింది ఉందా? డాక్యుమెంటేషన్ మొత్తం వాడే ప్రిపేర్ చేసేస్తున్నాడా? చూడు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసే పని లేదు మనకు S4 HANAలో, గుర్తుపెట్టుకోండి. లిటిల్ హీర్ అండ్ దేర్ మోడిఫికేషన్స్. ఇప్పుడు ఈ స్లైడ్స్ని నీ కంపెనీ లోగోస్ పెట్టుకొని నీ స్లైడ్గా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. చూడు ఫంక్షనల్ రివ్యూ వర్క్షాపు, పర్పస్ ఆఫ్ మీట్ బై, ఎప్పుడు మీట్ అయ్యాము, ఏంటి, ఈ జస్ట్ ఈ డాక్యుమెంట్స్ రన్ త్రూ చేయటమే. ఫ్రమ్ ఫంక్షనల్ పర్స్పెక్టివ్ SAP రెడీనెస్ చెక్ అంటే ఇది నువ్వు ఏంటిది మైగ్రేషన్ SAP ECC నుంచి S4 HANAకి రావాలంటే సిస్టమ్ రెడీనెస్ చెక్ చేయాలి. ఆ చెక్ ఎలా చేస్తాం, ఏంటి, ఇదంతా చూడు డాక్యుమెంటేషన్ మొత్తం ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు మీకు అర్థం కాదు, బట్ చూడండి కంటెంట్ ఎలా ఉందో. మనం ఏమైనా ప్రిపేర్ చేయాలి ఇంకా డాక్యుమెంట్, మనం ఏమైనా ప్రిపేర్ చేయాలా? ఇవి చూస్తే సరిపోతుందా? చూస్తే సరిపోతుంది సార్. ఇవి చూసి ఇవి చేసే టైంకి నీకు నాలెడ్జ్ రావాలి, బట్ డాక్యుమెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడ చూసుకోవాలి డాక్యుమెంట్స్ అనేది తెలియాలి మీకు. చూడు కట్ ఓవర్ అనేది చూద్దాం. మేబీ నాకు తెలిసి నీకు తెలిసి ఉంటుంది ఐడియా, మేబీ రాకేష్. లెట్స్ కట్ ఓవర్ అంటే ఏంటి, కట్ ఓవర్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఆ డాక్యుమెంట్ చూడు. ఇక్కడ మనం ఏం ప్రిపేర్ చేసే పని లేదు, మొత్తం చూసేయటం. ఇక్కడ చెక్ లిస్ట్ చూడు, గో లైవ్ చెక్ లిస్ట్ ఫర్ ఇంప్లిమెంటేషన్. పబ్లిక్ ఈస్ నథింగ్ బట్ దిస్ క్లౌడ్, ప్రైవేట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఆన్ ప్రిమైస్. సో లిటిల్ స్లో ఉంది, లెట్ ఇట్ ఓపెన్.
ఇట్లా మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. నాట్ నౌ, మేబీ లేటర్ స్టేజెస్, బట్ డాక్యుమెంటేషన్ అవైలబుల్ ఉంది, మొత్తం ఇక్కడే దొరుకుతుంది అని మీకు తెలియాలి. ఎలిమెంట్స్ ఫర్ డిజైన్ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్ టు S4 HANA. నువ్వు ఎలా చేసుకోవచ్చు S4 HANAకి బెస్ట్ ప్రాక్టీసెస్ డాక్యుమెంట్ చూడు, 32 పేజెస్ ఉంది. ఎట్లా చేసుకుంటావు ఏంటి? యూ జస్ట్ హ్యావ్ టు రీడ్ ఇంట్రడక్షన్ టు SAP, కీ ఇన్నోవేషన్ ఏరియాస్ ఇన్ S4 HANA అండ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద ట్రాన్సిషన్. ఎట్లా చేస్తావు ఏంటి? న్యూ యూజర్ ఎక్స్పీరియన్స్ ఫ్యూరీ, దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్, రైట్? Simplified data model and application innovation. The finally SAP HANA is a database. ఇక్కడ చూడు టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. OLAP, OLTP, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. అదే డేటా ఎలా అవుతుంది, డేటా కంప్రెషన్ ఉంది, మనం డిస్కస్ చేసాం. ప్లానింగ్, ప్రొడక్టివ్, టెక్స్టింగ్, స్పీడ్, సింప్లికేషన్, ఇన్నోవేషను అంత సిస్టమ్ సైడ్. చూడు ఫ్యూరీ అనేది ఏంటి, దీని గురించి రూల్ బేస్డ్, వెబ్ బేస్డ్, ఆల్ డివైసెస్ యాక్సెస్ఫుల్. ఇఫ్ యూ హ్యావ్ అ టైమ్, ఇఫ్ యూ సి నేను నీకు చూపిస్తున్నాను ఎట్లా కావాలి ఏంటి, మొత్తం అసలు నువ్వేం ప్రిపేర్ చేసే పని లేదు, రైట్? మొత్తం బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఎట్లా ఉంటుంది, నేనేం చెప్పింది అది చెప్తే చాలు ప్రజెంట్. బట్ నీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత రోజు కొత్త కొత్త రిక్వైర్మెంట్ వస్తాయి, ఏది వచ్చినా కానీ నువ్వేం భయపడే పని లేదు, అంతా ప్రిపేర్ అయ్యే ఉంటుంది. చూడు డిస్కవర్, అనాలిసిస్ అండ్ స్కోప్ డెఫినేషన్. చూడు ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది సింపుల్గా ఇక్కడ చెప్పేశాడు డయాగ్రామ్లో. ప్రీ రిక్విజిట్స్ ఏం కావాలి, అప్గ్రేడ్ రిక్వైర్మెంట్స్, వాడిని అప్గ్రేడ్ చేయాలంటే పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టమ్ గెయిన్ చేయాలి. సొల్యూషన్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా, అంటే SAP ఇచ్చిన సొల్యూషన్ వాడికి సరిపోదు, ఎక్స్ట్రాగా రిక్వైర్మెంట్ కావాలి, ఏం చేయాలి. రిక్వైర్డ్ చేంజెస్ ఇన్ కస్టమ్ కోడ్. కస్టమ్ కోడ్ అంటే ప్రీవియస్ సిస్టంలో ఏమన్నా, ప్రీవియస్ సిస్టమ్ SAP ECC అనుకో, ECCలో లేనిది అతను ఎలాగో కస్టమ్ ప్రోగ్రామ్లో డెవలప్ చేసుకున్నాడు, అలాంటి వాటిని ఎలా తీసుకురావాలి. వ్యాలిడేషన్ ఇన్ ప్రోటోటైప్ అంటే ఏం లేదు, అక్కడున్న డేటా సెట్ని ఇక్కడికి ఎలా తేవాలి అనేది, ప్లానింగ్ ఎలా చేయాలి. ఇంకా కంప్లీట్ డాక్యుమెంట్స్ అనమాట. దిస్ ఈస్ నాట్ మై జాబ్, దిస్ ఈస్ యూ గైస్ జాబ్. Addition to our class, what is happening, what are the documents I have, what are the documents I am interested to learn. You guys have to pick these documents and please go through whenever you get time. Whenever you feel my practice is done, I am still left with the time, let me explore. You guys have to explore these things. అర్థమైందా? Yes or no? Yes. సో నువ్వు చెప్పావు రాకేష్ నాకు టైం ఉంది ఏంటి అని, నీకు టైం అంతా ఇంకా ఉండకూడదు టైం, రైట్? ఈచ్ ఫేజ్ వెళ్ళి ఏమున్నాయి డాక్యుమెంట్స్, ఫైల్స్ ఏమున్నాయి, ఇవి ఫైల్స్, ఇవి వెబ్ లింక్స్ చదువుకోవచ్చు. ఓకే, అట్లా టైం స్పెండ్ చేయండి. ప్రజెంట్ అయితే అవసరం లేదు, అన్లెస్ యూ నో ఇట్, యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ నౌ. ఇక్కడ రోడ్ మ్యాప్లో వచ్చేసి నీకు ఫేస్ ఉంటుంది, ఏ ఫేస్ వైజ్గా యాక్సలరేటర్స్, రియల్ టైంలో ఇంకా నీకు యాక్సెస్ ఉంటుంది, లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది ఇక్కడ SAPలో లాగిన్ అవ్వటానికి. చూడు ఇక్కడ నువ్వు లాగిన్ అవ్వాలంటే సైన్ ఇన్, దెర్ ఇస్ ఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్. ఎస్ యూజర్ అంటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ మై ఎస్ యూజర్ ఐడి. ఎవ్రీబడి విల్ హ్యావ్ వన్ ఎస్ యూజర్ ఐడి వన్స్ యూ స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ SAP. అంటే SAPకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా రీడ్ చేయాలి అన్న, వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా, SAPతో మాట్లాడాలన్నా ఏమన్నా, యూ షుడ్ హ్యావ్ వన్ ఎస్ యూజర్ ఐడి. ఎవ్రీ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ వన్ ఎస్ యూజర్ ఐడి. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ అపోలోకి చేస్తున్నాం. అపోలోకి చేస్తున్నప్పుడు అపోలోకి డెడికేటెడ్గా ఒక ఎస్ యూజర్ ఐడి అనేది SAP ఇష్యూ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ చూడు ఒక నెంబర్ ఉంది 84, మేబీ 85 అనేది అపోలో ఫార్మసీకి ఇవ్వచ్చు, 86 అనేది మేబీ ఇంకొకరికి ఇవ్వచ్చు, టాటా మోటార్స్కి. అట్లాగా అంటే ప్రతి కస్టమర్ని ఒక ఐడెంటిఫైడ్ నెంబర్తో క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ ఇస్తుంది. అంటే ఈ నెంబర్ చూడంగానే SAPకి అర్థమవుతుంది, ఓకే క్లయింట్ అపోలో ఈజ్ ఆస్కింగ్ సంథింగ్, క్లయింట్ టాటా మోటార్స్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్, ఏంటది అనేది చెప్పగలం. సో మీకు కావాలంటే మీరు ఒక చూడు ఇక్కడ క్లిక్ చేసుకోండి, గెట్ SAP యూనివర్సల్ ఐడి, మేబీ ఫ్రీ ఐడీస్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు, యూ కెన్ ప్లే అరౌండ్.
So just click on here. పాస్వర్డ్ ఇస్తే నేను బెస్ట్ ప్రాక్టీసెస్ క్లిక్ చేశాను. సో ఇది రోడ్ మ్యాప్లో నేను లాగిన్ చేస్తున్నాను. లెట్స్ సీ ఇట్. ఫుల్ యాక్సెస్ ఉంటుంది నీకు. యూజర్ నేమ్ పాస్వర్డ్తో జాయిన్ అయితే కొన్ని లేనివి ఎక్స్ట్రాగా ఉండాల్సిన డాక్యుమెంట్లు కూడా నీకు కనిపిస్తాయి ఇక్కడ. అది అడ్వాంటేజ్. బెస్ట్ ప్రాక్టీసెస్కి వెళ్దాం. బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది రియల్ టైంలో నీకు బిజినెస్ ప్రాసెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఎస్ఏపిలో అలా ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తుంది. యూ నో నీడ్ టు ప్రిపేర్ ఎనీ డాక్యుమెంట్స్. ఎస్ఏపి ఈసీసీలో అయితే డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి మనం మేబీ 30-40% ఆఫ్ టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది. ఆ టైం అంతా వేస్ట్ అని ఆ ఇంప్లిమెంటేషన్ టైంని తగ్గించడం కోసం యాక్టివేట్ మెథడాలజీ తెచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ని తెచ్చి ఓకే ఈ టైం అంతా రెడ్యూస్ చేసింది అనమాట. సో చూడు ఇక్కడ క్లౌడ్ ఉంది, ఆన్ ప్రిమైస్ లేవు. చూడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ క్లౌడ్ 2302. లెట్స్ గో ఇన్సైడ్. సో చూడు ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ని ఒక స్కోప్ ఐడి ఉంటుంది. చూడు ఇక్కడ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ క్లోజ్ అని ఉంది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ క్లోజ్ అంటే ఇఫ్ యూ క్లిక్ ఇట్ నీకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చి చూడు అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ క్లోజ్. దీని స్కోప్ ఐడి ఏంటిది? J58. తర్వాత చూడు యాక్చువల్ కాస్టింగ్ మీకు ఇప్పుడు కాదు, ఇన్కమింగ్ సేల్స్ ఆర్డర్స్ ఏదన్నా సింపుల్గా చూపిస్తాను. ఓకే లెట్స్ సీ దిస్. అకౌంట్స్ పేయబుల్ అలాంటి సింపుల్ ఉంటే మీకు అర్థమవుతాయి. ప్రజెంట్ పీరియడ్ అండ్ క్లోజింగ్, ఇంటర్ కంపెనీ, ఓకే వేర్ ఇస్ ఇట్. అన్ని మోడ్యూల్స్ ఉంటాయి చూడండి. ఐఎమ్ జస్ట్ ఐ మీన్ ఫైనాన్స్. అలాగే హెచ్సిఎం కావాలంటే హెచ్ఆర్ కావాలంటే హెచ్ఆర్కి వెళ్ళిపోవచ్చు. ఐ జస్ట్ ఓకే ఇక్కడ ఏం అవసరం లేదు. లెట్స్ గో హియర్. ఓకే లెట్స్ థింక్ దిస్. లెట్స్ గో ఇన్సైడ్. అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ క్లోజ్ అనేది ఒక స్కోప్ ఐడి. J58 అంటే యూ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. యాజ్ ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎస్ఏపి స్కోప్ ఐడి J58 అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ టాకింగ్ అబౌట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ క్లోజ్. ఓకే చూడు దీని ప్రాసెస్ డయాగ్రామ్ చూడు. సో మేబీ ఇట్స్ నాట్ కమింగ్ జూమ్. కనిపిస్తుందా? బట్ వెరీ లో. సో చూడండి సమ్వాట్ బెటర్ నో రైట్. సో ఫిట్ ఇన్ టు పేజ్ ఎక్కడన్నా ఉంది ఆప్షన్. ఇది రీసెంట్గా మారింది, అంతకుముందు ఇట్లా లేదు. మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. మీకు ఇప్పుడు ఎస్ యూజర్ ఉంటేనే ఇది చూడగలరు. చూడు ఫైనాన్షియల్ క్లోజ్ అనేది ఎలా జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రాసెస్ డయాగ్రామ్ ఉంది. చూడు ప్రాసెస్ డయాగ్రామ్ ఉందా? మెయింటైన్ మాస్టర్ డేటా, తర్వాత మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇంకా మీకు తెలియదు ఈ ఎలిమెంట్స్ అన్ని, బట్ చూడు మేనేజ్ జిఎల్ అకౌంట్ మాస్టర్ డేటా, డిఫైన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్, సింక్రనైజ్ అంటే ఒక ఫ్లో కనిపిస్తుంది నీకు ఇక్కడ. డయాగ్రామ్స్ చూడు, డయాగ్రామ్స్. బిఫోర్ మనమే ఈ డయాగ్రామ్స్ క్రియేట్ చేయాల్సి వచ్చేది. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో బేస్డ్ ఆన్ నాలెడ్జ్ లెవెల్స్ ఒకడు కరెక్ట్ క్రియేట్ చేస్తాడు, ఒకడు రాంగ్ క్రియేట్ చేస్తాడు, అట్లా ఉండేది. బట్ ఎస్ఏపి తీసుకుంది కాబట్టి లీడు బెస్ట్ ప్రాక్టీసెస్ అని దే ఓన్లీ క్రియేట్ అ డాక్యుమెంటేషన్, ప్రాసెస్ డయాగ్రామ్స్, ప్రాసెస్ ఫ్లోస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్. నీకు ఎస్ఏపిలో ఏ ఫంక్షనాలిటీ ఉందో దానికి సంబంధించిన అన్ని ప్రాసెస్కి దే క్రియేట్ ద డాక్యుమెంట్స్ ఫర్ అ డయాగ్రామ్స్. తర్వాత చూడు యూజ్డ్ ఇన్ ఎక్కడ యూజ్ చేసావు? ఎస్ఏపి బెస్ట్ ప్రాక్టీసెస్లో యూజ్ చేసాం. మనం క్లౌడ్లో ఉంది, ఆన్ ప్రిమైస్లో కూడా ఉంది. ప్రజెంట్ నా యాక్సెస్ ఆన్ ప్రిమైస్ డేటా ఫుల్ చేయట్లేదు. ఇక్కడ చూడు కీ ప్రాసెస్ ఫ్లో. ఇది దేనికి ఉపయోగపడుతుంది? అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ క్లోజ్ అనేది పోస్ట్ జనరల్ లెడ్జర్ అకౌంట్ డాక్యుమెంట్స్, డిస్ప్లే జర్నల్ ఎంట్రీస్,
display GL balances, perform recurring entries, maintain accounts with automatic and manual clearing, perform day end closing, perform month end closing, perform year end closing. ఇవన్నీ నీ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్లో వస్తాయి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అనేది ఎఫ్ఐలో ఒక కాంపోనెంట్, మెయిన్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్లో కీ ప్రాసెసెస్ ఏమున్నవి, వాటన్నిటికీ ఒక స్కోప్ ఐడి J58 అంటే అంతే. తర్వాత అకౌంట్స్ పేయబుల్కి ఒక స్కోప్ ఐడి ఉంటుంది, అకౌంట్స్ రిసీవబుల్కి ఒక స్కోప్ ఐడి ఉంటుంది, అసెట్ అకౌంటింగ్ ఒకటి ఉంటుంది. ఓకే, అట్లాగే కంట్రోలింగ్లో కూడా నువ్వు కంట్రోలింగ్లో ఓవర్ హెడ్ కంట్రోలింగ్కి ఒక స్కోప్ ఐడి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ స్కోప్ ఐడీస్ ఇట్లా ఉంటుంది బెస్ట్ ప్రాక్టీసెస్ అని? మీరు వర్క్ చేసేది SAP S4 HANA ఎన్విరాన్మెంట్. కమింగ్ డేస్లో మీరు జాబ్లో జాయిన్ అవ్వంగానే, మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళంగానే, హే ప్లీజ్ ప్రిపేర్ ఎ ప్రజెంటేషన్ ఫర్ స్కోప్ ఐటమ్ J58 అంటారు. ఏంట్రా బాబు వీడు J58 అంటున్నాడు ఏంటి అని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. ఓకే, యు ఆర్ టాకింగ్ అబౌట్ బెస్ట్ ప్రాక్టీసెస్. మన ప్రాజెక్ట్లో బెస్ట్ ప్రాక్టీసెస్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ ఏ ఫోల్డర్లో సేవ్ చేశారు, ఏ షేర్ పాయింట్లో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయమంటారు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ అని నువ్వు అడగాలి. దట్ ఈస్ యువర్ రైట్. అర్థమైందా? లేకపోతే ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మన ప్రాజెక్ట్లో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నువ్వు లాగిన్ అయ్యి యూ కెన్ డౌన్లోడ్ యువర్ స్టఫ్ అండ్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అర్థమైందా నేను ఎందుకు చెప్పాను స్కోప్ ఐటమ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇదంతా ఎందుకు ఉంటుందో? సో ప్రాసెస్ డయాగ్రామ్ ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూద్దాం. ట్రై టు సీ అకౌంట్స్ పేయబుల్ చూద్దాం. యాక్సలరేటర్స్, ఇక్కడ కూడా డాక్యుమెంట్స్. యాక్సలరేటర్స్ అంటే కాన్ఫిగరేషన్ యాప్స్ ఎలా చేయాలి, ఏపీఎస్ ఇప్పుడు మీకు అవసరం లేదు, అకౌంట్ డిటర్మినేషన్ గ్లోబల్ ఎట్లా ఉంటుంది ఏంటి. ఇఫ్ యూ వాంట్ టు క్లిక్ ఇట్ విల్ గివ్ యూ అనదర్. జస్ట్ ఓపెన్ యాక్సలరేటర్స్ అనే వ్యూ కనిపించిందంటే ఇట్ విల్ గివ్ యూ డాక్యుమెంట్స్ అనమాట. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మనం వాడేమో మేబీ 30-40% వాడతాం ప్రాజెక్ట్లో, బట్ వాడివ్వటం చాలా డాక్యుమెంట్లు ఇస్తాడు. అన్నీ అందరికీ యూజ్ చేయడం ఇంకా తెలియలేదు మార్కెట్లో. ఐఎమ్ టెల్లింగ్ యూ టు బి ఫ్రాంక్లీ. సో వీడేంటి అప్లికేషన్, స్టాటజరీ రిపోర్టింగ్, కాన్ఫిగరేషన్ ఐటమ్, మళ్ళీ ఏ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం చేసే ఇంప్లిమెంటేషన్ అపోలో ఫార్మసీకి ఈజ్ ఇట్ ఆన్ ప్రిమైస్ ఇంప్లిమెంటేషన్ ఆర్ ఈజ్ ఇట్ క్లౌడ్ ఇంప్లిమెంటేషన్? ఇస్ ఇట్ ఆన్ ప్రిమైస్ అని చెప్పానా, క్లౌడ్ అని చెప్పానా? ఆన్ ప్రిమైస్. ఆన్ ప్రిమైజ్ అని చెప్పారు. ఆన్ ప్రిమైస్. మనకి ఆన్ ప్రిమైస్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇదిగో ఇట్లా స్కోప్ ఐడీస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇదంతా విజువలైజ్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్లే ఎ లాట్. అదే కనుక నీకు క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ అయితే ప్రతి దానికి నీకు ఇక్కడ కాన్ఫిగరేషన్ ఐటమ్ ఐడి ఉంటుంది. నీకేమో ఆన్ ప్రిమైస్లోనేమో ప్రతి యాక్టివిటీకి ప్రతి దానికి స్కోప్ ఐటమ్ ఉంటుంది. 3 letters స్కోప్ ఐటమ్, ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ ఉంటుంది. అంటే 1 2 3లు ఉండొచ్చు, ABCDలు ఉండొచ్చు. ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్లో 3 letters ఉంటుంది స్కోప్ ఐడి. బట్ అదే నువ్వు క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే నీకు ప్రతి యాక్టివిటీకి కాన్ఫిగరేషన్ ఐటమ్ ఉంటుంది. చూడు, కాన్ఫిగరేషన్ ఐటమ్ చూడు, దర్ ఇస్ ఎ నెంబర్, ఇట్స్ ఎ న్యూమరిక్ నెంబర్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ ఐటమ్ ఐడి అండ్ కాన్ఫిగరేషన్ యాక్టివిటీ ఐడి, ఈ 2 ఐడీలు ఉంటాయి. సో ముందే గుర్తుపెట్టుకోండి, ముందే నీ బిజినెస్కి ఏం కావాలో, ఏ స్కోప్ ఐటమ్స్ కావాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుంటారు. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. నీకు ఎన్ని కాంపోనెంట్లు కావాలో అన్ని కాంపోనెంట్లు SAP వాడు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి నీకు ఎట్లా కావాలో ఏంటో కాన్ఫిగర్ చేసి నీ సిస్టమ్కి కాన్ఫిగరేషన్ కూడా, ఐఎమ్ టెల్లింగ్, కాన్ఫిగరేషన్ కూడా మనం చేసే పని లేదు. నీకు కావాల్సిన విధంగా వాడు కాన్ఫిగర్ చేసి నీ కన్సల్టెన్సీకి, అపోలో ఫార్మసీ ఇంప్లిమెంటేషన్కి ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఆ ప్యాకేజీ. అప్పుడు మనం ఆ క్లౌడ్ సిస్టంలో ఏం చేయాలంటే
అపోలోకి సంబంధించిన బిజినెస్ లాంగ్వేజ్, వాళ్ళ బిజినెస్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎట్లా కావాలి రిపోర్టింగ్ అనేది అక్కడ చేస్తాం అడిషనల్గా. మేబీ ఐఎమ్ గివింగ్ యూ టూ మచ్ ఇన్ఫర్మేషన్ నౌ, డోంట్ టేక్ ఇట్. అట్ ద ఎండ్ ఆఫ్ అ క్లాస్లో విల్ కమ్ బ్యాక్ టు దిస్ డాక్యుమెంట్స్ డీటెయిల్గా. క్లౌడ్ అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడు దాకా మనం ఆన్ ప్రిమైస్లో ఎలా చేసామో అప్పుడు డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ, ఇంట్రెస్ట్ ఆఫ్ టైము, డాక్యుమెంట్స్ ఉంటాయి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, రోడ్ మ్యాప్ యూవర్ ఉంది, ఇక్కడ కూడా యాక్సలరేటర్లో డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంటేషన్ అనేది ప్రాసెస్ రిలేటెడ్ ఉంటుంది, టెక్నాలజీ రిలేటెడ్ ఉంటుంది. నువ్వేం చేసే పని లేదు, జస్ట్ రీడ్ చేసుకునే ఓపిక ఉండాలి. ఎక్కడ ఉంటాయి అనేది అడగొచ్చు. యు ఆర్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అర్థమైందా? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఎస్ సార్. ప్రజెంట్ అయితే అవసరం ఏం లేదు. డోంట్ గెట్ టూ మచ్ కన్ఫ్యూజ్డ్. ఐ జస్ట్ టోల్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ యాక్టివేట్ మెథడాలజీ లింక్స్ అండ్ యువర్ SAP బెస్ట్ ప్రాక్టీసెస్. బెస్ట్ ప్రాక్టీసెస్ మాత్రం ఇంపార్టెంట్. నీకు ప్రతి ప్రాసెస్కి నువ్వు ఎట్లా చేయాలి ఏంటనేది యూ నో నీడ్ టు వర్రీ. జస్ట్ గో హియర్, స్కోప్ ఐటమ్స్. లెట్స్ సీ అకౌంట్స్ పేయబుల్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎందుకు కనిపించట్లేదు? Accounts payable, it's not reading. సబ్లెజర్ ఏది కనిపించట్లేదు. మేబీ నా ఐడియా ఫెచ్ చేయట్లేదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. లెట్స్ సీ హియర్. మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం లేదు, సర్వీస్, సప్లై చైన్లో ఏమున్నాయో చూద్దాం. ఇన్వెంటరీ గురించి ఏమున్నాయి చూడు, స్కోప్ ఐడీస్. సో ఇంటి కంపెనీ స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎట్లా చేస్తారు, దాని స్కోప్ ఐడి ఏంటిది, ఎక్కడ మాట్లాడుతుంది? 5 HPలో మాట్లాడుతుంది. సో ఆటోమేటెడ్ ఇన్వాయిస్ సెటిల్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి మీకు లైవ్లోకి వెళ్ళిన తర్వాత. దానికి సంబంధించి స్కోప్ ఐడి ఇది. సో క్రాస్ ప్లాంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, మెటీరియల్ని ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్కి క్రాస్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ స్కోప్ ఐడి మాట్లాడుతుంది? ఇట్లా యూ హ్యావ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అ స్కోప్ ఐడి. In on-premise, in cloud, for every activity you have a configuration item ID and configuration activity ID. గుర్తుపెట్టుకోండి, that is a difference. And ఈ configuration items ఇక్కడ చూడు, అవి స్కోప్ ఐడీస్ కూడా మ్యాప్ చేశారు. చూడు, J58 మనం చూసాం. J58 అంటే ఏంటి? స్కోప్ ఐడి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్లోజ్, రైట్? చూడు, J58కి వెళ్దాం. స్కోప్ ఐడి, ఈ స్కోప్ ఐడిలో చూడు ఎన్ని కాన్ఫిగరేషన్ ఐడీలు ఉన్నాయో. కాన్ఫిగరేషన్ లీగల్ కంప్లైంట్స్ అంటే ఏం చేశాడు వీడు? యాక్టివేట్ డాక్యుమెంట్ నంబరింగ్ ఫర్ కంపెనీ కోడ్, మెయింటైన్ సెట్టింగ్స్ ఫర్ క్లియరింగ్ డాక్యుమెంట్స్ వితౌట్ లైన్ ఐటమ్స్, మెయింటైన్ నంబర్ గ్రూప్స్, మెయింటైన్ డాక్యుమెంట్ క్లాసెస్. ఇవన్నీ మనం చేయబోయే యాక్టివిటీస్, ఇంకా మనం ఏం చేయలేదు. యూ నో నీడ్ టు వర్రీ. చూడు, ఈ ప్రతి యాక్టివిటీని మనం కాన్ఫిగరేషన్ అంటాం. అదే కాన్ఫిగరేషన్కి క్లౌడ్ లైసెన్స్లో ఏం చేశాడంటే ప్రతి కాన్ఫిగరేషన్కి ఒక కాన్ఫిగరేషన్ ఐడి ఇచ్చాడు. చూడు, ఇవన్నీ ఒకే స్కోప్ ఐడికి సంబంధించినవి కాబట్టి చూడు, 500-280 కాన్ఫిగరేషన్ ఐడి. సో 280, 320. ఇక్కడ చూడు కొన్ని మెయిన్ స్కోప్ ఐటమ్స్ J58 నేను సెలెక్ట్ చేశాను. కొన్ని యాక్టివిటీస్ అనేది 2-3 స్కోపులు కలిసాయి, J58, J59, J60. Use configuration step in configuration solution mandatory. What is a mandatory? What is a optional? What is recommended by SAP? Everything they'll give. You just need to use it. That's all. Cloud అంటే మొత్తం SAP చెప్తుంది. ఈ బిజినెస్కి ఏం కావాలో మొత్తం వాడు చేసి ఇట్లా ఒక ఎక్సెల్ ఫైల్ ఇస్తాడు మనకి. ఇంకా ఎక్సెల్ ఫైల్ ఫాలో అవుతా అసలు చేశాడా చేయలేదా, ఏం చేశాడు ఏంటి అనేది ఎక్కువ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాజెక్ట్లో. అదే ఆన్ ప్రిమైస్ అనుకో, ఇట్స్ మోర్ ఆఫ్ ECC ప్రాజెక్ట్ లానే ఉంటుంది. బట్ అడిషన్గా నీకు ఫియూరీ ఉంటుంది కొంచెం, అది చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్.
you just don't go too much detail into that two topics now. You have still time to go there. Okay. Okay. First సార్ thing. ఇది ఎస్ఏపి Ah, హలో చెప్పు రాకేష్. సార్ ఎస్ఏపి యూజర్ ఐడి ఇది అంటే మల్టిపుల్ యూజర్స్ కెన్ యూజ్ అట్ వన్ టైమా లేకపోతే ఇలా సపరేట్ ఎంప్లాయీకి సపరేట్ ఉంటుంది? లెట్స్ చూడు, ఇప్పుడు మేబీ నెట్ఫ్లిక్స్. ఓకే, యా నెట్ఫ్లిక్స్కి ఎస్ఏపి ఒక ఎస్ యూజర్ ఐడి ఇస్తుంది. స్టార్టింగ్ ఎస్తో ఒక నెంబర్ ఉంటుంది ఇట్లా. ఓకే ఓకే, అట్లాగే నెక్స్ట్ నీకు అమెజాన్. సో ఇది క్లియర్. నెట్ఫ్లిక్స్ లో యూజ్ ఎంప్లాయీస్ ఆల్ కెన్ యూజ్ దిస్ అందరూ ఒకటే యూజ్ చేయాలి. అట్ ఎ టైమ్ యూజ్ చేయొచ్చా? మల్టిపుల్ యూజర్స్ కెన్ ఓపెన్ అట్ ఎ సింగిల్ పాయింట్. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఈ ఎస్ యూజర్ ఐడి అనేది ఒక ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర ఉంటుంది ప్రాజెక్ట్లో, అంటే కీ రిసోర్స్ దగ్గర ఉంటుంది. అంటే మేబీ బేసిస్ అంటే ఏంటి, సిస్టమ్ అడ్మిన్ గురించి, రైట్? ఈజ్ అ సిస్టమ్ Yes. అడ్మిన్. అతని కంట్రోల్లో ఉంటుంది ఎస్ యూజర్ ఐడి అనేది. లేదు, ప్రతి మాడ్యూల్లో, ఫంక్షనల్ మాడ్యూల్లో టీమ్ లీడ్ కంట్రోల్లో ఉంటుంది. నువ్వు టీమ్ లీడ్ దగ్గరికి వెళ్ళి నాకు ఎస్ యూజర్ ఐడి కావాలంటావు. టీమ్ లీడ్ అమ్మటే అడుగుతాడు, ఎందుకు కావాలి నీకు అని అడుగుతాడు, అవునా? సో నాకు బెస్ట్ ప్రాక్టీసెస్ మొత్తం ఏమున్నాయో మొత్తం డౌన్లోడ్ చేసుకొని కొంచెం ప్రిపరేషన్ చేయాలంట. అప్పుడు మీ టీమ్ లీడ్ ఏమంటాడంటే, యూ నో నీడ్ టు వర్రీ, మనం బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని డౌన్లోడ్ చేసి ఫోల్డర్లో పెట్టాము, యూ జస్ట్ గో దేర్, సో ఫోల్డర్ అన్ని ఫైల్ ఇచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ రీడ్ చేసుకో, స్కోప్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయని చెప్తాడు. బట్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సో లేదు, నాకు డెడికేటెడ్గా ఐడి కావాలి, నేను రీడ్ చేసుకుంటాను అంటే ఎట్లా పడితే అట్లా ఇవ్వరు. సో ఇఫ్ దెర్ ఈస్ నో డాక్యుమెంట్ అవైలబుల్, దెన్ యూ నీడ్ ఎ డాక్యుమెంట్, దెన్ హీల్ ఆస్క్ యూ, ఎల్లు ఆ డౌన్లోడ్ చేయ డాక్యుమెంట్ అంతా సో ఫోల్డర్లో కాపీ చేయి, సో దట్ అందరూ చదువుకుంటారు అని చెప్తాడు, అవునా? ఎస్, అట్లా చెప్తాడు. అందుకే మీరు కూడా అలా ఫాలో అవ్వాలి. ఐ డోంట్ రిమెంబర్ ఐ హావ్ డౌన్లోడెడ్ ఆర్ నాట్. బెస్ట్ ప్రాక్టీసెస్ నేను తీసినట్టున్నాను కొన్నైనా. మీరు టీమ్ లీడా సార్? నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్. టీమ్ లీడ్ అంటే పైన అనమాట. ఐ గెస్ అవి ఇక్కడ లేనట్టున్నాయి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మొన్నటి దాకా జూన్ దాకా ఉన్నాయి కదా అవి. జూన్ దాకా ఏంటంటే నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు, డైరెక్ట్గా స్కోప్ ఐటమ్స్ తీసుకోవచ్చు, నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మాత్రం నీకు దొరకవు, ఎస్ యూజర్ ఐడి కావాల్సిందే. నేను చెప్పినట్టు నువ్వు ఒక ఎస్ఏపి యూనివర్సల్ ఐడి మీరు క్రియేట్ చేసుకోండి, మీ జీమెయిల్ అది మ్యాప్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ లైసెన్స్ పర్సన్కి ఉన్నంత డాక్యుమెంట్స్ నీకు యాక్సెస్ ఉండవు, లిమిటెడ్ డాక్యుమెంట్స్ యాక్సెస్ మాత్రం ఉంటాయి. ఓకే, అట్లీస్ట్ నీకు ఫీల్ అనేది తెలుస్తుంది కదా, రైట్? ఎస్. మీరు మెయిన్ చూడాల్సింది ప్రాసెస్ ఫ్లోలో ఎలా చేస్తున్నారు, ఆ స్కోప్ ఐటెంలో ఏమేమి ఉన్నాయి, సబ్ కేటగిరీస్ ఏంటి, థియరిటికల్గా ఏముంది, అవి చూడాలి మీరు. ఓకే, ఇంకొకటి నెక్స్ట్, ఈ ఎస్ యూజర్ ఐడీస్ని ఎందుకు మిస్యూజ్ కాకుండా చూసుకుంటారు అంటే, ఈ నెట్ఫ్లిక్స్ బిజినెస్కి ఎస్ఏపి అప్లికేషన్లో ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఎస్ యూజర్ ఐడి ద్వారానే ఎస్ఏపిని కాంటాక్ట్ అయితే హీ విల్ రెస్పాండ్ బ్యాక్. అర్థమైందా? సో మనకి ఏదన్నా మన అప్లికేషన్లో ఏమన్నా మనకు తెలియని ప్రాబ్లమ్స్ వచ్చి హెల్ప్ కావాలంటే ఎస్ఏపిని we will కనెక్ట్ విత్ రెఫరెన్స్ టు దిస్ ఎస్ యూజర్ ఐడితో కనెక్ట్ అవుతాం. అదే నువ్వు ఇప్పుడు నీ టీంలో మొత్తం అందరికి ఇచ్చావనుకో, అరే మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారా అని చెప్పావనుకో, ఏం చేస్తారు అప్పుడు? ప్రతి చిన్నదానికి వాడు ఆలోచించడం మర్చిపోయి డైరెక్ట్గా అన్ని ఎస్ఏపిని అడుగుతూ ఉంటారు, అవునా? ఎస్ ఆర్ నో? నీకు ఏది తెలియకపోయినా నువ్వేమనుకుంటావు, నీకు ఒక సోర్స్ ఉందనుకో, డైరెక్ట్గా ఎస్ఏపికి పోయి, హే ఐఎమ్ నాట్ నోయింగ్ దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ నాట్ వర్కింగ్, ఏం చేయాలని అడుగుతావు, అవునా? అప్పుడు ఏమైంది, నువ్వు పని చేయటం ఎక్కువ తగ్గించేసి ఎస్ఏపిని క్వశ్చన్లు అడగటం ఎక్కువ పని చేస్తావు, రైట్?
అందుకని గుర్తుపెట్టుకోండి, ఫర్ సిల్లీ రీజన్స్ ఫర్ ద వర్క్ వాట్ వీ సపోజ్ టు డూ అలాంటివి అసలు ఎస్ఏపిని అడగకూడదు. గుర్తుపెట్టుకోండి. మీ రీసెర్చ్ చేసి మీ బ్రెయిన్ అంతా వాడి, మీ టీంలో వాళ్ళ బ్రెయిన్ అంతా వాడి, ఫైనల్గా మా దగ్గర సొల్యూషన్ లేదు, అవర్ హ్యాండ్స్ ఆర్ టైట్ అన్నప్పుడు మాత్రమే, అప్పుడు నువ్వు ఎవరినైతే అడుగుతావో ఎస్ఏపి నీ ఈ క్వశ్చన్ అడగరా, ఈ ప్రాబ్లం ఉంది ఏంటి మనకు సొల్యూషన్ దొరకలేదని ఒక కన్సర్న్ పర్సన్ అడిగితే ప్రాజెక్ట్లో, అతను కూడా మీరు రీసెర్చ్ అంతా చేశారా, ఎవిడెన్స్ ఇవ్వండి, మీరు ఏం అనాలిసిస్ చేశారో అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసి ఆ డాక్యుమెంట్లు సపోర్ట్గా పెట్టి ఫైనల్గా ఎస్ఏపిని అడుగుతారు. ఇట్స్ నాట్ దట్ సిల్లీ వాటికి, సింపుల్ వాటికి ఎవరు ఎస్ఏపిని రీచ్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇంకా నేను చెప్పలేదు. ఓకే. ఈ టాపిక్ నేను చెప్పినట్టే కన్సిడర్ చేయండి. ఐ టెల్ యూ లేటర్. ఎస్ యూజర్ ఐడి ఇవన్నీ. ఓకే, అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, క్లౌడ్ లైసెన్సెస్. ఫర్ నౌ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది నీకు సిస్టమ్ డిజైన్ ఉంటుంది, రైట్? డిజైన్ ఉంటుంది. ఇప్పుడు సేల్స్ ప్రాసెస్కి వెళ్తే సేల్స్లో ఎలా ఉంటుంది, ఏం స్కోప్ ఐడీస్ ఉన్నాయి, ఆ పర్టికులర్ స్కోప్ ఐడీస్కి వెళ్తే నువ్వు ప్రాసెస్ చూడొచ్చు. యూ నో నీడ్ టు ప్రిపేర్ ఎనీ డయాగ్రామ్స్ అండ్ డాక్యుమెంటేషన్. చూడు, కనిపిస్తుంది ఎక్కడ కూడా డాక్యుమెంట్, డయాగ్రామ్, ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. ఇంక మళ్ళీ దీని గురించి మనం టైం స్పెండ్ చేసే పని ఉండదు. క్లయింట్కి డైరెక్ట్గా ఇవే ప్రజెంట్ చేస్తాం మనం ప్రజెంటేషన్స్ కూడా మ్యాక్సిమం క్లయింట్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం డిస్కవర్ ఫేజ్లో చూపించాలో అది మొత్తం మనకి అన్ని ఫేజ్లో దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం 60 to 70% ఎస్ఏపి పోర్టల్ నుంచే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ అండర్స్టాండ్ వేర్ టు గో, వాట్ టు చెక్. ఇఫ్ యు ఆర్ నాట్ షూర్, no fear at all. Once you got the job, that's all, you got the job. You have a freedom to ask anybody anything in your project, not silly things. ఎస్ యూజర్ అంటే ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా, అట్లాంటివి అడగకూడదు. ఓకే, అర్థమైందా? ఓకే, సింపుల్గా ఫర్ నౌ డిస్కవరీ ఫేజ్లో వాట్ ఈస్ ఎస్ఏపి S/4HANA అనేది కస్టమర్ షుడ్ నో. కస్టమర్ అంటే ఎవరు? కస్టమర్ ఈజ్ హూ? అపోలో ఫార్మసీ. వాళ్ళకున్న ఇంకొక పాష్ నేమ్ ఏంటిది? క్లయింట్, రైట్? క్లయింట్. నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ అంటే ఏంటి? ప్రిపరేషన్, రైట్? అడిషనల్ యాక్టివిటీస్ టు అరేంజ్ అండ్ డెమో సర్వర్. ఇక్కడ చూద్దాం వాడు ప్రిపరేషన్లో ఏం చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ కస్టమర్ వచ్చేసి ఫెమిలియర్ అవ్వాలి SAP S/4HANAకి అని చెప్పాడు. తర్వాత ప్రిపేర్లో ఏం చెప్పాడు? వన్స్ ద బిజినెస్ కేస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్, ద ప్రాజెక్ట్ ఈస్ ఇనిషియేటెడ్ ఇన్ ద ప్రిపేర్ ఫేజ్. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఇనిషియేట్ అయింది, ఎవరెవరు టీం మెంబర్స్ కావాలి, ఏ మోడల్కి ఎంతమంది టీం మెంబర్స్ కావాలి తీసుకుంటారు. చూడు ఇక్కడ మనకి ఫస్ట్ వాడు ఏంటి, వెళ్దామా వద్దా? ఎస్ వెళ్దాం, డన్. నాకు అసలు SAP ఎంత బాగా నచ్చింది, వీళ్ళు వర్క్షాప్స్ ఇచ్చారు, ఈ వర్క్షాప్స్ అన్నీ బాగున్నాయి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఈ సిస్టమ్ నాకు చాలా వాల్యూ యాడెడ్ నా బిజినెస్కి అని ఇతను డిసైడ్ అయిపోయాడు. దెన్ ఇప్పుడు ప్రిపేర్ ఫేజ్కి వచ్చే లోపల మనకి ఇంకా ప్లానింగ్ ఉండాలి, ఎంతమంది కావాలి. ఇక్కడ అసలు డిస్కవర్ ఫేజ్లో అర్థమైపోయింది అపోలో ఫార్మసీకి ఎంత స్కోప్ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ని మనం తీసుకోవాలి, మనం ప్రాజెక్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది స్టార్ట్ అవుతుంది. చూడు, ప్రాజెక్ట్ ఇనిషియేషన్ స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకా టీమ్ని ఎనేబుల్ చేస్తాం, రిక్రూట్ చేసుకుంటాం. ప్రోటోటైప్ అంటే అపోలో ఫార్మసీకి సంబంధించి డేటా అనేది ఎలా ఉంటుంది అంటే డిఫరెన్స్ డేటా ఉంటుంది. మీకు ఇప్పుడు తెలియదు వాట్ ఈస్ మీన్ బై డేటా అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి తెలియదు. బట్ జస్ట్ రీడ్ యాజ్ ఈజ్, ప్రోటోటైప్ తెలుసుకుంటారు. ట్రాన్సాక్షన్ ప్లానింగ్ అంటే 18 monthsని ఏ ఫేజ్గా ఎలా ప్లాన్ చేస్తాము, సో ప్లాన్ చేస్తాము, దానికి తగిన విధంగా ప్రిపరేషన్ కూడా ఉంటాం. అంటే లీవ్ ప్లాన్స్, హాలిడేస్, మేజర్ మైల్ స్టోన్స్ ఏంటి, ఎప్పటికి ఏది కంప్లీట్ అవ్వాలి, అట్లా ప్రిపేర్ చేసుకుంటాం ప్రిపరేషన్లో. సో బేసికల్గా ప్రిపరేషన్లో స్టార్ట్ అండ్
టీమ్ ఎనేబుల్మెంట్, తర్వాత ఏముంది ఇంకా స్టార్ట్ టీమ్ ఎనేబుల్మెంట్, ప్లానింగ్ అండ్ ఇంకేముంది ప్లానింగ్ అని ఇంకా ఏముంది అక్కడ, సో ప్రిపరేషన్, దట్స్ ఆల్, ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ అంటే నథింగ్ బట్ ఏ మంత్లో ఏం అచీవ్ అవ్వాలి ఏంటి అనేది. సో అది చేస్తాం. తర్వాత దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, యూ కెన్ రీడ్ త్రూ. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఎక్స్ప్లోరు. వన్స్ ద ప్రీవియస్ ఫేజ్ అనేది హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ అండ్ కన్సిడర్ డీటెయిల్ ప్లానింగ్, అంటే మనం ఏదైతే ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ బిజినెస్ కూడా రివ్యూ చేసి, అంటే క్లయింట్ కూడా రివ్యూ చేసి యాక్సెప్ట్ చేయాలి. బోత్ షుడ్ బి ఇన్ సింక్. ఫంక్షనల్ అండ్ టెక్నికల్ వర్క్ స్ట్రీమ్స్, ద ఎక్స్ప్లోర్ ఫేజ్ విల్ బి కిక్డ్ ఆఫ్, అంటే ఈ ఫేజ్ అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే మనం చేస్తున్న ఫేజ్ సక్సెస్ అయితే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. లాగా ఎక్స్ప్లోర్ ఫేజ్లో ఏమున్నాయి చూడు, ఇవన్నీ వేరియస్ థింగ్స్ అనమాట. లెర్నింగ్ డిజైన్, సో సొల్యూషన్స్ ఏంటి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ఫిట్ ఆన్ స్టాండర్డ్ డిజైన్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఫిట్ టు స్టాండర్డ్ ఇది మనం డిస్కస్ చేయాలి. ఎక్స్ప్లోర్ ఫేజ్లో వి మెయిన్లీ అండర్స్టాండ్ ద ఫిట్ అండ్ గ్యాప్ అనాలిసిస్. వాట్ ఈస్ మీన్ బై ఫిట్ టు, వాట్ ఈస్ మీన్ బై గ్యాప్ అనేది తెలియాలి. అంటే మనం ఆల్రెడీ ఎస్ఏపి ముందల నుంచే బిజినెస్కి చూపిస్తున్నాం. ఎస్ఏపిలో ఆల్రెడీ ఈ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, నీ బిజినెస్లో ఈ ఫంక్షనాలిటీస్ ఉన్నాయా లేవా అని బిజినెస్ అడుగుతాం. బిజినెస్ అడిగినప్పుడు ఎస్ నువ్వు ఏదైతే నాకు ఇప్పుడు చూపించావో ఇది ఎగ్జాక్ట్గా మా బిజినెస్లో ఉంది అంటాం. అన్నాడు అనుకో క్లయింట్, ఆ ఫంక్షనాలిటీస్ని మనం ఎక్స్ప్లోర్ ఫేజ్లో ఫిట్ అని మార్క్ చేసుకుంటాం. ఫిట్ అంటే ఏంటి, ఇంకా మనం ఎక్స్ట్రా కష్టపడే పని ఏం లేదు, ఎస్ఏపి ఇస్తున్న డిజైన్లోనే ఆ ఫంక్షనాలిటీ బిజినెస్కి వర్క్ అవుతుంది, జస్ట్ అలానే ఎనేబుల్ చేద్దాం, అది ఫిట్. గ్యాప్ అంటే ఏంటంటే ఎస్ఏపి ఇది బిజినెస్కి సోన్సో రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ మన ఎస్ఏపి S/4HANAలో లేదు, అలాంటి దాన్ని ఏమంటాం మనం, గ్యాప్ అంటాం. గ్యాప్ అంటే ఏంటి, మరి బిజినెస్కి ఏమో కావాలి ఒక ఫంక్షనాలిటీ, అది మనకు దగ్గర లేదు. సో మన దగ్గర లేదు అన్నప్పుడు ఏం చేయాలి, మరి దాన్ని సపరేట్గా నోట్ చేసుకోవాలి. గ్యాప్స్, వాట్ ఆర్ ద గ్యాప్స్ గుర్తుపెట్టుకో. రియల్ టైంలో నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసావు రియల్గా అంటే అసలు నువ్వు చేసిన ప్రాజెక్ట్లో ఎలాంటి గ్యాప్స్ వచ్చాయి, ఆ గ్యాప్స్ని ఎలా ఫిట్ చేసావు, ఆ గ్యాప్ని ఎలా కరెక్ట్ చేసి బిజినెస్కి ఆ సొల్యూషన్ డెలివరీ చేసావు అనేది కన్ఫామ్గా అడుగుతారు. అది మీకు తెలుస్తుంది. బట్ నౌ ద మీనింగ్ ఈస్ గ్యాప్ అంటే బిజినెస్కి కావాల్సిన ఫంక్షనాలిటీ ఎస్ఏపిలో లేదు, అలాంటి వాటిని మనం గ్యాప్ అని లిస్ట్ డౌన్ చేసుకొని వాటిని సపరేట్గా డాక్యుమెంట్ చేస్తాం. సో ఎక్స్ప్లోర్ ఫేస్ అనేది ఇందుకు ఉపయోగపడుతుంది. మెయిన్ వచ్చేసి ఇక్కడ చూడు, నీకు ఇంక చాలా ఉన్నాయి. డిజైన్ అని ఎక్కడైనా చూడు, డిజైన్ మీన్స్ మన ఫంక్షనల్ డిజైన్ అండ్ ఆల్సో టెక్నికల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డిజైన్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ మెయిన్ టార్గెట్ వచ్చేసి దిస్ వన్, ఫిట్ టు స్టాండర్డ్ డిజైన్. ఫిట్ ఏంటి, తర్వాత గ్యాప్ ఏంటి, ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఏ ఫేస్లో మీ యాక్టివేట్ మెథడాలజీలో ఏ ఫేస్లో ఫిట్ అండ్ గ్యాప్ అనాలిసిస్ చేస్తాము, లేదా గ్యాప్స్ అనేది ఏ ఫేస్లో నోటిఫై అవుతాయి నీకు అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. అప్పుడు నువ్వు చెప్పాలి ఇట్ విల్ బి డన్ ఇన్ ఎక్స్ప్లోర్ ఫేస్. అర్థమైందా? గాట్ ఇట్? ఎస్ సార్. సో చూడు, ఇంకా అదే నేను సమ్మరైజ్ చేశాను, బట్ చూడు ఇంకా చాలా రాసి ఉంది. ఇది ఇప్పుడు నీకు అర్థం కాదు, బట్ గ్రాడ్యువల్గా అర్థమవుతూ ఉంటుంది. బట్ కీప్ ఆన్ రీడింగ్, రీడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రియలైజ్ ఉంది. రియలైజ్ ఏముంది, వన్స్ ద క్వాలిటీ గెట్ టు, అంటే ఎక్స్ప్లోర్ ఫేస్ అనేది ఎక్స్ప్లోర్ టు రియలైజ్ హ్యాస్ బీన్ పాస్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ ఏమైతే ఫిట్ అవుతున్నాయి ఏంటి అనే అవన్నీ
సక్సెస్ఫుల్గా నువ్వు చేసి బిజినెస్కి హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత యు ఆర్ హ్యాపీ టు డూ రియలైజ్ ఫేస్. రియలైజ్లో నువ్వు అక్కడ ఏమేమి ఫిట్ అని టిక్కులు కొట్టావో ఆ ప్రాసెస్లన్నీ ఇక్కడ నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా యాక్టివేట్ చేసి టెస్టింగ్ చేయొచ్చు అనమాట. చూడు, ద ఫంక్షనల్ అండ్ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద రియలైజ్ ఫేజ్. మనకి ప్రీవియస్గా ఎస్ఎఫ్ మెథడాలజీ ఉంది. ఎస్ఎఫ్ మెథడాలజీలో కూడా ఇస్ ఇట్ రిటర్న్ హియర్. చూడు, ఇక్కడ నీకు థర్డ్ ఫేజ్ వచ్చేసి రియలైజ్ ఫేజ్. రియలైజ్ ఫేజ్లో నీకు బిజినెస్ ఏం చెప్పిందో సెకండ్ ఫేజ్లో అదంతా నువ్వు ఇక్కడ డెవలప్ చేసి చూపిస్తావు. ఓకే, డెవలప్ చేసి నాట్ బిఫోర్, ముందు చెప్తున్నా, డెవలప్ అయిన తర్వాత చూపించేవాడు. ఓకే, మీరు మాకు బ్లూ ప్రింట్ ప్రిపరేషన్లో ఇది ఇట్లా కావాలని చెప్పారు, మేము ఇది ఇట్లా డెవలప్ చేసాం, చూడండి ఇప్పుడు చేస్తామని థర్డ్ ఫేజ్లో ఇస్తావు. అప్పుడు చాలా కన్ఫ్యూజ్ వస్తుంది బిజినెస్. అసలు మేము ఇట్లా చెప్పలేదు అంటారు కూడా కొంతమంది క్లయింట్స్ అయితే. మేము ఇట్లా చెప్పలేదు, అసలు మాకు వద్దు, అసలు ఇది ఎవరు చెప్పారు, ఎట్లా చేశారు, అది ఇది అంటారు. సో అది అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ రియలైజ్లో ఏంటి, ఇక్కడ రియలైజ్లో నీకు ఇక్కడ చూపించావు సిస్టమ్, ఇక్కడ ప్లానింగ్ చేసుకున్నావు, అక్కడ అగ్రి అయ్యారు, ఇక్కడ ఎక్స్ప్లోర్ ఫేజ్లో మళ్ళీ చూపించు నువ్వు ఫిట్ ఏంటి, గ్యాప్లు ఏంటి ఐడెంటిఫై చేసావు, ఆ ఫిట్లన్నీ డైరెక్ట్గా ఇక్కడ డెవలప్ చేసావు. ఇంకేమన్నా క్వశ్చన్లు అడుగుతారా నేను ఇప్పుడు బిజినెస్ రియలైజ్ ఫేజ్లో వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేసావు, ఇంకెక్కడ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? నో సార్. రియలైజ్లో ఫాలో ఫిట్ రిక్వైర్మెంట్స్ బిజినెస్. సో అందుకని అనమాట కన్ఫ్యూజన్ ఉండదు, ట్రాన్స్పరెన్సీగా ఉంది. ఇంకా ఇక్కడ రియలైజ్లో చూడు, లెర్నింగ్ రియలైజేషన్. లెర్నింగ్ అంటే ఏంటి, బిజినెస్ కూడా యూ కెన్ టెల్ దెమ్, హే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎస్ఏపి వర్క్ అవుతుంది, ఇట్లా నువ్వు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు, వీ కెన్ టెల్ దెమ్. దిస్ కాన్ఫిగరేషన్ వీ విల్ డూ. రియలైజేషన్లో ఏదైతే ఫిట్ ఉందో అది కాన్ఫిగరేషన్ చేస్తాం. సెక్యూరిటీ, దిస్ ఈజ్ నాట్ అవర్స్. చాలా టెక్నికల్ థింగ్స్ కూడా ఉన్నాయి, టెక్నికల్ టీం వాళ్ళు చేసే. ఆపరేషన్స్ ఇంప్లిమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్స్ వాళ్ళు, సైజింగ్, స్కేలింగ్, ఇదంతా సిస్టమ్ని ఎంత పెట్టాలి. సిస్టమ్ అంటే అపోలో ఫార్మసీ వాళ్ళకి ఎన్ని బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని కంట్రీలో బిజినెస్ చేస్తారు, సిస్టమ్కి ఎంత లోడ్ ఉంటుంది, ఆ అనలిటిక్స్ ఎక్కువ మాట్లాడుతుంది ఇక్కడ. చూడు, సిసి క్వాలిటీకి సంబంధించింది ఇదంతా. మనం ఫంక్షనల్గా మనకు సంబంధించిన టర్మినాలజీ ఇది, కాన్ఫిగరేషన్ అండ్ ఇంటిగ్రేషన్ వ్యాలిడేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని ఫంక్షనల్ మాడ్యూళ్ళు దేనికి వచ్చి ఇంటిగ్రేట్ అవుతాయి, ఏ మాడ్యూల్కి వచ్చి ఇంటిగ్రేట్ అవుతాయి. నీకు డిఫరెంట్ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉంటాయి. నేను ఇనిషియల్గా చెప్పాను, ఏ మాడ్యూల్లో ఏ యాక్టివిటీ జరిగినా అది ఫైనల్గా ఏ మాడ్యూల్కి వస్తుంది. ఇప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్లో వెళ్ళి నువ్వు ఒక ఎఫ్ఐ మాడ్యూల్కి వస్తుంది. ఫైనల్గా అల్టిమేట్గా ఏంటి, ఏదైనా క్యాష్కి కనెక్ట్ అయి ఉంటుంది. క్యాష్, రైట్, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఎఫ్ఐ. క్యాష్కైనా కనెక్ట్ అయి ఉంటుంది, ఎక్స్పెన్సెస్కైనా కనెక్ట్ అయి ఉంటుంది, అసెట్కైనా కనెక్ట్ అయి ఉంటుంది, లైబిలిటీకైనా కనెక్ట్ ఉంటుంది. ఏదైనా కానీ ఎఫ్ఐకి కనెక్ట్ అయి ఉంటుంది ఫైనల్గా, అల్టిమేట్గా మనీ, రైట్, మనీ మ్యాటర్స్. సో అందుకని ఆ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ఇక్కడ రియలైజ్ చేసేస్తాం. నెక్స్ట్ ఏంటిది, డిప్లాయ్ ఉంది. డిప్లాయ్ అంటే ఆ నేమ్లోనే ఉంది మీనింగ్. ఏం చేస్తాం డిప్లాయ్ అంటే, we will release the development production system. మొత్తం అయిపోయి ఇదంతా టెస్టింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తాము, రిలీజ్ అయింది, ఇక్కడ చేసాము, ఇక్కడ టెస్టింగ్ చేసాము, అంతా బాగానే ఉంది. ఫైనల్గా ఇక్కడ నుంచి ప్రొడక్షన్ సిస్టమ్కి డిప్లాయ్ చేసాం. మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఫైనల్గా బిజినెస్ ఏం చేసిద్ది, రన్ చేసిద్ది. దీన్ని ఏమంటామంటే అదర్ టర్మ్ వచ్చేసి ఓల్డ్ టర్మ్. న్యూ టర్మ్ అయితే రన్నే, ఓల్డ్ టర్మినాలజీ ఏదైతే ఉందో అది గో లైవ్. గో లైవ్ అంటే బిజినెస్
started using SAP S4 HANA. ఇంక ఈ రోజు నుంచి ఏ రోజైతే నువ్వు గో లైవ్ రన్ అంటామో ఆ డేట్ నుంచి అంటే కాంట్రాక్ట్ ముందే డిసైడ్ అయింది 18 మంత్స్ నా కాంట్రాక్టు. 18 మంత్స్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ డే ఏది ఉంటుందో ఆ రోజు నుంచి ఇంక అపోలో ఫార్మసీ హ్యాస్ టు యూస్ SAP S4 HANA. దట్ ఈస్ హౌ యువర్ కంప్లీట్ లైఫ్ సైకిల్ విల్ వర్క్. బట్ ఈ కంప్లీట్ లైఫ్ సైకిల్ వర్క్ అవ్వడానికి 18 మంత్స్ టైం పడుతుంది. డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఫేస్లో ఇది ఉంది కదా, ఇన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, ఇన్ని సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా, ఇక చూడు టెస్ట్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ వీటిలో మెయిన్ ఏంటివి ఏం కావాలి అవి చేస్తారు గుర్తుపెట్టుకోండి రియల్ టైంలో. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా మనకి మన ప్రాజెక్ట్లో దాని అవసరం లేనప్పుడు స్టిల్ ఇక్కడ నాకు ప్లాన్లో ఉంది కదా అని మనం చేస్తామా? ఎవరన్నా చేస్తామా? చెయ్యం, రైట్? ఇన్ సమ్మరీగా ప్రతి ప్రాజెక్ట్లో నువ్వు చేసేది మెయిన్ సమ్మరీ చూస్తే నువ్వు ఫైనల్గా ఇంతే సమ్మరీ. వాళ్ళు ఏమైనా పెట్టుకోనివ్వండి, డయాగ్రామ్స్ ఏదైనా పెట్టుకోనివ్వండి. బట్ ఇఫ్ యూ సీ ద సమ్మరీ, ఇఫ్ యూ టాక్ అబౌట్ యాక్టివిటీ మెథడాలజీ, అట్లీస్ట్ ఇంత అయితే నువ్వు ఇంటర్వ్యూవర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, యూ కెనాట్ స్కిప్ దిస్ థింగ్స్. నువ్వు నేను చేశాను ఇంప్లిమెంటేషన్ అంటే కుదరదు. అట్లీస్ట్ యూ హౌ టు టెల్ నేమ్ వాట్ ఈస్ వాట్. ఎక్స్పెక్ట్ చేస్తాడు, మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎక్స్ప్లోర్లో ఫిట్ అండ్ గ్యాప్ అని ఉంటుంది. ఈ రన్ డిప్లాయ్, దిస్ ఇస్ నథింగ్, జస్ట్ డిప్లాయ్ అంటే ప్రొడక్షన్ పంపిస్తాం, రన్ అంటే గో లైవ్, రియలైజేషన్ ఫేస్. ఇక్కడ ఏం చేస్తావు అని అడుగుతాడు. ఇక్కడ నేను కాన్ఫిగరేషన్ చేస్తాము, ఏమైతే అగ్రి అయ్యేమో బిజినెస్కి అవి చేస్తాం. డిస్కవరీ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ టు నో SAP S4 HANA అంటే ఏంటి, కస్టమర్ తెలుసుకుంటాడు. ట్రయల్ సిస్టమ్ ప్రొవిజన్ ఉంటుంది, నేను చూపిస్తాను అని చెప్తావు. ఇక్కడ ప్రిపేర్లో ఏం చేస్తావు, నీకు డిస్కవర్ ఫేజ్ కంప్లీట్ అయితేనే నీకు ప్రాజెక్ట్ వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, వితౌట్ ప్రాజెక్ట్ ఇక్కడంతా నువ్వు వాడికి శాంపిల్ సిస్టమ్ వాడు కొనుక్కుంటాడు, వాడికి ఎక్స్పెరిమెంట్లు మనం చూపిస్తూ ఉంటాం, అంతే సిస్టమ్. అది హ్యాపీ అయిన తర్వాత ఫైనల్గా హీ అగ్రీడ్ టు గో SAP, then he'll buy a license, then based on that we will plan it including business, then explore, realize, deploy, run. అర్థమైందా? ఈ స్టెప్ తర్వాత వాడు ఎస్కేప్ అయితే ఎస్కేప్ అయిపోవచ్చు, బట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ లేదు. ఇంకా ఈజ్ ఇంటూ SAP సిస్టమ్. సో ఓవరాల్గా అసలు ఒక ఐడియా వచ్చిందా? నాకు తెలుసు అంత బాగా అర్థం కాదు, అంత బాగా కన్ఫర్మ్గా అర్థం కాదు. మీకు తెలుసు తెలియదు, రియల్ టైంలో జాబ్ చేసే వాళ్ళకి యాక్టివేట్ మెథడాలజీ అంటే ఏం తెలియదు, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వర్క్ ఇన్ ఇంప్లిమెంటేషన్. అర్థమైందా? అండ్ ఇంకొకటి వచ్చేసి మార్కెట్లో ఇంకా బాగా నాలెడ్జ్ రాలేదు, టు బి ఫ్రాంక్లీ. అంటే పీపుల్ ఆర్ లెర్నింగ్ టుగెదర్ వర్కింగ్, అంటే పని చేస్తా నేర్చుకుంటున్నారు. బట్ మేబీ 1 or 2 yearsలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వీఆర్ ఇన్ 2023. 2025 కల్లా నువ్వేదో అట్లా ఇట్లా చెప్తే ఎవరు ఒప్పుకోరు. దిస్ ఈజ్ టైం నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది కరెక్ట్గా నేర్చుకొని కాన్ఫిడెంట్గా చెప్పి గెట్ ఇన్ అవ్వాలి. నెక్స్ట్ 2 yearsకి ఏమవుతుందంటే అందరూ ఎక్స్పర్ట్లు అయిపోతారు, రైట్? ఏదైనా కొత్త టెక్నాలజీ ఫస్ట్ వచ్చిందనుకో అందరికీ కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? టు బి ఫ్రాంక్లీగా చెప్పండి, అంతేనా? అదే ఓవర్ పీరియడ్లో అందరికి అది ఈజీ కేక్ అయిపోయింది. అప్పుడు అందరికి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, అప్పుడు గెట్ ఇన్ అవ్వటం కష్టం. అందుకే దిస్ ఈజ్ ద రైట్ టైం. మీకు అన్ని టర్మినాలజీని చూపిస్తున్నాను, అన్ని లింక్స్ చూపిస్తున్నాను, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ టైంలో ఎలా ఎవరిని మాట్లాడాలి, ఏది అడిగితే తప్పు లేదు, అన్నీ నేర్చుకుంటున్నాను మీరు. బట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్ టైంకి రీకాల్ చేసుకోవాలి మాటలు. ఒకసారి నీకు జాబ్ వచ్చిందంటే డన్, దేనికి భయపడే పని లేదు. భయపడ్డామంటే ఇంక అక్కడే పడిపోయావు, అంతే, రైట్? సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ జస్ట్ లర్నింగ్, లీవ్ ఇట్. మరి అంతా బాగానే ఉంది, నాకు మెథడ్ తెలిసింది, ప్రాసెస్ తెలిసింది, నా టీం తెలిసింది, బిజినెస్ పీపుల్ తెలిసారు, ఎక్సలెంట్. నాకు ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ గురించి నాకు తెలియాలి అంటే నేను ఎక్కడికి వెళ్తాను? బెస్ట్ ప్రాక్టీసెస్, రైట్?
site helps to get the detailed information about a scoping item wise. Let's say account to close and ఇది J58. అట్లాగే అకౌంట్స్ పేయబుల్, దీనికి J60 సంథింగ్ ఉంది, 6 ఐ ఫర్గాట్ ద నెంబర్, 6తో ఉంటుంది. ఇట్లాగా నీకు నంబర్ స్కోప్ ఐటమ్ ఉంటుంది. స్కోప్ ఐటమ్ ద్వారా యూ క్యాన్ ఫైండ్ అవుట్. దిస్ ఈజ్ ఇన్ ఆన్ ప్రిమైస్ లైసెన్స్లో. మరి అదే క్లౌడ్కి వచ్చేలోపల ఏముంటుంది? ఎవ్రీ స్కోపింగ్ ఐటమ్ there will be a ID, activity ID. సో చూడు ఇక్కడ ఈ నెంబర్లు మనం ఇచ్చి కాదు, గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్ ఐడి అనేది చూడు స్కోప్ ఐడికి లింక్ అయ్యింది, అండ్ కాన్ఫిగరేషన్ ఐటమ్ ఐడి అనేది కాన్ఫిగరేషన్ యాక్టివిటీ ఐడికి కూడా లింక్ అయ్యింది. యాక్టివిటీ కాన్ఫిగరేషన్ ఐడి అండ్ యాక్టివిటీ ఐడి. చూడు, ఫర్ ఎవ్రీ స్కోపింగ్ ఐటమ్ there will be configuration ID and activity ID. Here we will have only Fiori. అంతా ఇది మొత్తం ఇంప్లిమెంటేషన్ అంతా ఫియూరీలోనే జరుగుతుంది. నో ట్రాన్సాక్షన్ కోడ్స్, నథింగ్. అంతా నువ్వు వెబ్ బేస్డ్ ఫ్యూరీ యాప్లోనే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడుదా నేను చెప్పలేదు, బట్ మీరెవరన్నా ఫియూరీ అంటున్నాం కదా, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫియూరీ యాప్స్ ఉన్నాయో, ఫియూరీ అనేది ఒక యాప్, ఎన్ని టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయో చూసారా ఏమన్నా? ఓకే, ఫియూరీ టైప్స్ వచ్చేసి 3 టైప్స్. అవి ఏంటో నేను చెప్పను, రేపు నాకు చెప్పండి మీరు. ఓకే, నేను 3 అని ఆన్సర్ కూడా చెప్పాను. దేనికి ఏం చేస్తాం అనేది నాకు రేపు మీరు చెప్పండి. ఫియూరీ టైప్స్ అనేది ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫియూరీ యాప్స్ ఉన్నాయి, దేనికి ఏమి ఉపయోగపడతాయి, టుమారో నాకు చెప్పండి. ఓకే ఓకే. సో నాకు బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసు, స్కోప్ ఐడి వైజ్గా చూడటం తెలుసు, డాక్యుమెంటేషను, తర్వాత ఇంప్లిమెంటేషన్ గురించి తెలియాలి అంటే ప్రాసెస్ టు నో వీ హ్యావ్ యాక్టివేట్ మెథడాలజీ రోడ్ మ్యాప్ వీవర్ ఉంది. సో నాకు ఇంక తెలియంది ఏం లేదు, మ్యాక్సిమం నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది. ఎస్ సార్ నో ఉందా లేదా? సో బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసే పని లేదు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ with the help of best practices we no need to prepare a documentation separately. సార్ ఈసీసీలో అంటే డాక్యుమెంటేషన్ ఇస్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్ కదా, ఆ బ్లూ ప్రింట్లోనే చెప్తాను. we will have with the help of best practices we no need to prepare a documentation separately for the process flow. Okay, for the process flow and configuration scoping అందులోనే ఉంటుంది. ఓకే, బిజినెస్ బ్లూ ప్రింట్లో ఏముంటుందంటే, మనం వెళ్ళి బిజినెస్ని అడుగుతాం, మీ దగ్గర బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది, బిజినెస్ ఏ యాక్టివిటీస్ ఉంటాయి అని మనం అడుగుతాం. ఎఫ్ఐకి సంబంధించినవి, సిఓకి సంబంధించినవి వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, మనకి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మనం దాన్ని ఎస్ఏపిలో ఎలా చేస్తామనేది వీ హ్యావ్ టు విజువలైజ్ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ డయాగ్రామ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకు హౌస్ కట్టాలి అంటే నువ్వు ఏంటి మొత్తం నీకు ఎలా నీ రిక్వైర్మెంట్
ప్రకారంగా వాడు ఏం చేస్తాడు, ఆటోక్యాడ్లో హీల్ డిజైన్ అండ్ గివ్ ఇట్ యూ. ఎస్ఆర్నో, అవునా కాదా? లేదు, నాకు అట్లా గీయొద్దు, నాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇది కావాలి అని నువ్వు మాన్యువల్గా రాసావనుకో, ఆ రాసింది డస్ ఇట్ మేక్ సెన్స్, ఆర్ డీటెయిల్డ్గా నీ ప్లాన్ అనేది డస్ మేక్ మోర్ సెన్స్? విచ్ వన్ ఈజ్ ఎ రైట్ డాక్యుమెంట్? డీటెయిల్ ప్లాన్ కావాలి, రైట్? మరి అట్లాగే ఇక్కడ బిజినెస్ బ్లూ ప్రింట్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ని క్యాప్చర్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్కి తగినట్టుగా యూ హౌ టు ప్రిపేర్ ఏ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ వేసి నువ్వు సిస్టంలో ఏం చేయబోతున్నావో వాడికి ఆ డయాగ్రామ్ చూస్తే అర్థమయ్యేలాగా నువ్వు ప్రిపేర్ చేయాలి. మరి అలాంటప్పుడు అది టైం టేకింగా కాదా? కన్ఫర్మ్గా టైం టేకింగ్, రైట్? అందుకే ఎస్ఏపికి ఇవన్నీ రికమెండేషన్స్ ఇచ్చారు. ఎస్ఏపి కూడా అంత వాళ్ళకేం తెలియదు కాదు కదా. ఎందుకు అసలు వాళ్ళు ఫస్ట్ మెథడ్ అనేది వాళ్ళే చేయాలి. వాళ్ళు ఒక ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తారు. ఒక 2-3 కాంప్లికేటెడ్ ఇంప్లిమెంటేషన్స్ తీసుకొని దే విల్ ఎక్స్పెరిమెంట్, దే విల్ ట్రై దేర్ సెల్ఫ్. అసలు ఇట్లా ఈ ప్రాసెస్ అప్రోచ్ అయితే సక్సెస్ అవుతామా అని. అదే అన్ని కంపెనీలని ఎవరైతే లైసెన్స్ కొంటారో వాళ్ళని వాడమని చెప్తారు. ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎస్ఏపికి తెలుసు. అందుకే అవన్నీ అవాయిడ్ చేస్తా. ఏది రిపీటెడ్ వర్క్ ఉంది అలాంటిది నేనే చేసి అందరికీ డెలివరీ చేస్తాను. సో వాళ్ళ టైం సేవ్ అవుతుంది. టైం ఈజ్ మనీ. నువ్వు ఒక నెల రోజులు చేసే పని డాక్యుమెంటేషన్ తగ్గిపోయింది అనుకో, బడ్జెట్ సేవ్ అయినట్టే కదా, అవునా? సో అందువలన ఎస్ఏపి ఆన్ ప్రిమైస్ కానీ క్లౌడ్ కానీ ఇంప్లిమెంటేషన్ నవ్ డేస్ వెరీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. మెయిన్ రీజన్ ఇదే. మనం డాక్యుమెంటేషన్కి పెట్టాల్సిన ఎఫర్టే చాలా ఎక్కువ ఉండేది ఇక్కడ, అదంతా ఇక్కడ పోయింది. అండ్ నీకు కావాల్సిన టెంప్లెట్స్ కూడా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. లేకపోతే నువ్వు బిజినెస్కి ట్రైనింగ్ ఇవ్వాలి, అవునా? మనం బిజినెస్కి వర్క్షాప్స్ పెట్టి ఎస్ఏపి అనేది ఇది ఎట్లా వర్క్ అవుతుంది, మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎట్లా పోస్ట్ చేసుకోవాలి, అది ఇది అని ఆ యూజర్ మాన్యువల్స్ కూడా ఎస్ఏపి డెలివరీ చేస్తుంది. మనం జస్ట్ ఉన్నాయా లేవో చూసుకోవటం, అవి ఒకసారి మన కంపెనీ లోగోస్ పెట్టుకోవటం, ఒకసారి సిస్టంలోకి తీసుకెళ్ళటం, ప్రజెంట్ చేయటం, ఎక్స్ప్లెయిన్ చేయటం. అవుతుందా? టైం సేవ్ అవుతుందా? ఎస్ ఆర్ నో? పని ఎవరైనా చేస్తారు రియల్ టైంలో, గుర్తుపెట్టుకోండి. ఈ డిజైన్లు ప్రిపేర్ చెయ్యి, డాక్యుమెంట్లు ప్రిపేర్ చెయ్యి అంటే అయిపోయారు ఇంకా. అర్థమైందా? ఎందుకంటే అవి అవుట్పుట్ అంత మంచిగా రావాలి. ఇప్పుడు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయగానే ఏది పడితే అది ప్రిపేర్ చేయటం కాదు. ఈ డాక్యుమెంట్ ఎట్లుంది, ఇది ఎలా ఉంది, ప్రజెంటేషన్ నీట్గా ఉంది, రైట్? ఇదే ప్రజెంటేషన్ నీ ఓన్గా నువ్వు ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంత ఫినిషింగ్ లుక్ రాదు, అవునా? ఇదే చేయాలంటే నీకు ఎంతసేపు పడుతుంది? 1 hour. చూడు, సింపుల్గా ఒక స్లైడ్గా 1 hour పడుతుంది. అట్లా ఎన్ని చేయాలి మనం? అది మెయిన్ అడ్వాంటేజ్. ఈ వర్క్ అంతా పోయింది. వెరీ హ్యాపీ. యాజ్ ఎ కన్సల్టెంట్గా నేనైతే చాలా హ్యాపీ. అంతా మారిపోయింది మొత్తం. ఏం స్కోప్ ఐడి కావాలి, ఏం కావాలి నీకు, డాక్యుమెంటేషన్ ఉంది. బెస్ట్ ప్రాక్టీసెస్కి వెళ్ళు, ఆ క్లయింట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేయి. డౌన్లోడ్ చేసి అందులోనే ఉంటుంది, ప్రాసెస్లో ఉంటుంది. నీకు అసలు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ఆ కాన్ఫిగరేషన్ గురించి తెలియకపోతే ఇంకా నీకు ఎస్ఏపి హెల్ప్ ఉంటుంది. ఎస్ఏపి హెల్ప్ పోర్టల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి నీకు ఏ టాపిక్లో ఏం డౌట్ ఉంటే అది నువ్వు టైప్ చేస్తే ఎస్ఏపి డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది. సో యూ క్యాన్ డూ చెక్ అండ్ యూ క్యాన్ రీడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్. Actually not this one, this one, SAP help. నీకు ఇంకా ఎస్ఏపిలో ప్రతి టర్మ్కి, ప్రతి పదానికి ఏంటి మీనింగ్, ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, అది ఎట్లా వర్క్ అవుతుంది, అంత కాన్ఫిగరేషన్ అంత డీటెయిల్డ్గా ఉండదు. థియరిటికల్గా నీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎస్ఏపి S/4HANA జస్ట్ క్లిక్ చేయాలి, ఏంటో చెప్తుంది. ఫ్యూచర్ స్కోప్, డిస్క్రిప్షన్, స్టార్టెడ్, బెస్ట్ ప్రాక్టీస్ చూడు, ఎస్ఏపి బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ HANA. కానీ ఇప్పుడు క్లిక్ చేస్తే అది ఓపెన్ అవ్వదు. అగ్రీ అండ్ ప్రొసీడ్, వాడు తీసేశాడు కదా డాక్యుమెంటేషన్ 30th.
ఇది నా ఐడితో పిక్ చేసుకుంది డిఫాల్ట్గా. చూడు, నా ఐడితో పిక్ చేసుకుంది. యాక్చువల్గా మీకు యూజర్ ఐడి లేకపోతే మీకు పిక్ చేయదు. చూడు, నాకు ఈ ఐడి విప్రో ఇచ్చింది, రైట్? విప్రో ఇచ్చింది. సో మీ ఆర్గనైజేషన్స్ నువ్వు జాయిన్ అయిన తర్వాత నీకు ఇస్తుంది, రైట్? అట్లాగా చూడు, రెస్పాన్సిబుల్. ఇక్కడ మై వర్రీ ఏంటంటే నా ఐడిలో కూడా అన్నీ కనిపించట్లేదు. అకౌంట్ క్లోజ్, అడ్వాన్స్డ్, ఫైనాన్షియల్ క్లోజింగ్. చూద్దాం ఏమున్నాయి అక్కడ. లీజ్ అకౌంట్ ఇక్కడ ఇన్ని చూస్తున్నాం కదా, ఇవన్నీ వాడతాం అనుకోకండి, ఓకే? ఇవన్నీ జస్ట్ యాజ్ ఏ ప్రొడక్ట్గా వాడిచ్చాడు అంతే. రియల్ టైంలో వాడేవి లిమిటెడ్ ఉంటాయి, అన్ని క్లయింట్లు రిపీటెడ్గా వాడేవి ఎక్కువ ఉంటాయి. సో ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ నాట్ దేర్. లెట్స్ సీ హియర్. చూడు, అకౌంట్స్ పేయబుల్కి సంబంధించి అంటే ఏంటి, వెండర్కి సంబంధించిన ప్రాసెస్ J60. చూడు, J60. అదే రిసీవబుల్ అంటే కస్టమర్కి సంబంధించిన స్కోప్ ఐడి J59. చూసావా? సో కస్టమర్ పేమెంట్స్కి సంబంధించి 1S0. డిజిటల్ పేమెంట్స్, ఎలక్ట్రిక్ పేమెంట్స్ ఎట్లా చేయాలి, దాని స్కోప్ ఐడి. ప్రతి దానికి ఒక ఐడి ఉంటుంది. ఇప్పుడు దీనికి వెళ్ళి చూద్దాం అకౌంట్స్ పేబుల్ ఎలా ఉంటుంది, అసలు వెండర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ అవుతుంది, వాడికి ఫైనల్గా పేమెంట్ ఎలా అవుతుంది, ఆ డయాగ్రామ్, ఆ ప్రాసెస్ అంతా వీడేస్తాడు. సో విల్ సీ ఏ బిగ్ స్క్రీన్. ఇందులో మంచిగా కనిపించింది. లెట్స్ సీ వాట్ ఇస్ దిస్. చూడు, ఇదే డయాగ్రామ్ మనం ప్రిపేర్ చేయాలంటే అసలు ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకోవాలి, చేయాలి, చాలా పని ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయింది ప్రిపరేషన్ ఆఫ్ పేమెంట్? ఇక్కడ వదిలే. వేర్ ఇస్ వన్ న్యూ ఇన్వాయిస్ టు బి ఎంటర్డ్, రికరింగ్, అట్లా ప్రాసెస్ ఉంటుంది. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ చెప్పేటప్పుడు. ప్రతి ప్రాసెస్ చూడు డీటెయిల్గా, ఈ ప్రాసెస్ ఎలా అవుతుంది ఏంటి. ఇది బిజినెస్ ప్రాసెస్ అనమాట. ఇది ఏదైనా సిస్టమ్ కానివ్వండి, SAP అనే కాదు, ఎక్కడైనా కానీ ప్రతి ప్రాసెస్కి ఒక ప్రాసెస్ ఫ్లో ఉంటుంది. ఆ ప్రాసెస్ ఫ్లో మనం చేసే పని లేదు, SAP చేసి ఇచ్చేసింది మనకి, రైట్? ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. వాట్ ఇట్ కావాలంటే ఐ థింక్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ PDF. లెట్స్ సీ ఎట్లా వస్తుందో. మీరు సిస్టమ్ యాక్సెస్ తీసుకున్నారా? ఎస్ ఆర్ నో? తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, ఎప్పుడు తీసుకుంటున్నారు? సార్ నేను రేపు తీసుకుంటాను సార్. ప్రసన్న నీవు? ప్రసన్న వాట్ అబౌట్ యూ? చూడు, ఇప్పుడు ఇది ప్రాసెస్ ఫ్లో డీటెయిల్గా నేను డౌన్లోడ్ చేశాను. యూ జస్ట్ జూమ్ ఇట్ బిట్. చూడు, అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్. అకౌంట్స్ పేయబుల్ అకౌంటెంట్, వాడు ఏం చేస్తాడు, వాడి పని ఏంటి. సో డైలీ ప్రిపరేషన్ ఆఫ్ పేమెంట్స్, ఎన్ని పే చేయాలో అవి చూసుకోవాలి వాడు. ఇన్వాయిస్ పేమెంట్ ప్రిపరేషన్ చూసుకోవాలి. సో బేసికల్గా న్యూ ఇన్వాయిస్ టు బి ఎంటర్డ్, అది కూడా వాడి పనే. ఇన్వాయిస్ ఎంట్రీ వితౌట్ పర్చేజ్ ఆర్డర్, రెండు ప్రాసెస్లు ఉంటాయి. ఇంటిగ్రేషన్ అని ఉంటుంది, మీకు తెలియదు ఇప్పుడు చెప్పిన. సో వితౌట్ ఇంటిగ్రేషన్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేస్తాడు, తర్వాత ఏదైనా పోస్ట్ చేసింది పేమెంట్కి వెళ్ళాల్సిందే, ఎట్లా వస్తుంది. కొన్ని రికరింగ్ ఇన్వాయిస్లు ఉంటాయి, అవి ఎలా అవుతాయి. మాస్ ఇంపోర్ట్ అంటే ఒకేసారి మల్టిపుల్ ఇన్వాయిస్లు ఎలా పోస్ట్ చేయాలి లోడ్ ద్వారా. ఆ లోడ్ ఫెయిల్ అయితే ఏంటి, ఎలా మానిటర్ చేస్తావు, ఎట్లా పోస్ట్ చేస్తావు. ఫైనల్గా పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా రీడ్ చేస్తుంది, పేమెంట్ రన్ అనేది జరుగుతుంది. సింగిల్ అవుట్ గోయింగ్ అంటే ఒక ఇన్వాయిస్ని పే చేస్తే ఎలాగా, ఆన్లైన్ పేమెంట్ అంటే RTGS, NEFT అది ఎలాగా, పేమెంట్కి ప్లాన్స్ ఎలాగా, ఆ పేమెంట్ అప్రూవల్ ప్రాసెస్ ఎలా పెట్టుకోవాలి, అప్రూవల్ తర్వాత ప్రింట్, ఈమెయిల్, అడ్వైజ్ అంటే మనకి అమౌంట్ ఏదన్నా
మీకు ఒక 2 డేస్లో ఏదో అమౌంట్ పడవచ్చు అంటే ముందు అప్డేట్స్ ఎలా వస్తాయో వెండర్స్ కూడా సో అండ్ సో డేటు మీకు పేమెంట్ వస్తుంది. అడ్వైస్ ఫార్మ్స్ అన్నమాట. అట్లా వెళ్తాయి. కరెస్పాండింగ్ ఇన్కమింగ్ పోస్టింగ్ తర్వాత వాడికి ఏమైనా అడ్వాన్స్ ఉంటే అడ్వాన్స్ని ఎలా క్లియర్ చేస్తాం అంటే ఫైనల్గా కంప్లీట్ ప్రాసెస్. పీరియడ్ యాక్టివిటీస్ డ్యూ పేమెంట్స్ హ్యాండిల్. నాకు పీరియడ్ ఎండ్ కల్లా నాకు ఏదైతే డ్యూ పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ హ్యాండిల్ చేశాను. కంప్లీట్గా ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది బిజినెస్లో, ఆ డయాగ్రామ్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఎవడు ఏం చేస్తాడు అనేది అకౌంట్స్ పేయబుల్ అకౌంటెంట్ లెవెల్లో వాడు చేసిన రూల్స్ ఇవన్నీ. ఇవి అకౌంట్స్ పేయబుల్ మేనేజర్ చేసే రూల్స్ ఏమన్నా ఉంటాయి చూడు. ఇది ఇన్వాయిస్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్. వీడు ఓన్లీ ఏం చేస్తాడు మేనేజర్ అన్నవాడు ఓవరాల్గా నా ఇన్వాయిస్లు ఏంటి, నా పేమెంట్లు ఏంటి, డ్యూ ఏంటి, రిపోర్టింగ్ పర్పస్ వీడు మానిటర్ చేస్తాడు. అప్రూవల్స్ ఏంటి, బట్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ అంతా అకౌంటెంట్ చేయాలి. అర్థమైందా? సో ఇది ఎక్కడి నుంచి తెచ్చాను నేను? ఐ జస్ట్ డౌన్లోడెడ్, ఇక్కడ డౌన్లోడ్ చేశాను. బెస్ట్ ప్రాక్టీసెస్ నుంచి ఆ స్కోప్ ఐటమ్ J60 అకౌంట్స్ పేబుల్ నుంచి తెచ్చాను. అదే కావాలంటే లెట్స్ గో హియర్. సో లెట్స్ గో బ్యాక్ టు అకౌంట్స్ రిసీవబుల్. అకౌంట్స్ రిసీవబుల్ కలా ఉంది. ఇప్పుడు దాకా వెండర్ గురించి మాట్లాడాను. నౌ యూ హ్యావ్ కస్టమర్ ఫైనాన్స్. Where we have seen this. ఏ వ్యూలో కనిపించాయి? ఫైనాన్షియల్ ఆపరేషన్స్లో ఉన్నాయి చూడు. దీని స్కోప్ ఐడి J59. జస్ట్ గో హియర్. మనం ఫైనాన్స్ డొమైన్లో ఉన్నాం. పక్కాగా మీకు తెలియాల్సిందే ఎప్పుడొకప్పుడు కెరియర్లో యాజ్ అకౌంటెంట్గా ఉన్నా తెలుస్తాయి, లేకపోతే యాజ్ అ కన్సల్టెంట్గా ఉన్నా తెలుస్తాయి. చూడు ఈ స్కోప్ ఐటమ్ డౌన్లోడ్ చేశాను. యూ కెన్ సీ ఇట్. అక్కడంతా వెండర్ ఇన్వాయిస్ గురించి మాట్లాడింది. ఇక్కడంతా కస్టమర్. చూడు అకౌంట్స్ రిసీవబుల్ మేనేజర్ రూల్ ఏంటిది, అకౌంట్స్ రిసీవబుల్ అకౌంటెంట్ రూల్ ఏంటిది ఇక్కడ. సో మాస్టర్ డేటా అంటే ఏంటి మీకు తెలియదు ఇంకా. న్యూ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఇన్వాయిస్ అనేది సమ్మరీ అయిపోయింది. తర్వాత ఇన్వాయిస్ రిపోర్టింగ్, ఇన్వాయిస్ సమ్మరీ. మనకు కస్టమర్ ఏమైనా అడ్వాన్సెస్ ఇస్తే అడ్వాన్సెస్ హిల్ డిడక్ట్. రిమైనింగ్ ఇన్వాయిస్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో ఎలా ఎలక్ట్రానిక్ పేమెంట్ ఎట్లా వస్తుంది, ఎట్లా డిపాజిట్ అవుతుంది, ఇన్కరెక్ట్ పోస్టింగ్ అయితే ఏమవుతుంది, ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ అవుతే ఏమవుతుంది, అట్లా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా ప్రాసెస్ ఏంటి అనేది. సో ఇవన్నీ ఉంటాయా ఉండవా రాకేష్? యాజ్ స్కోపింగ్గా బిజినెస్లో ఇవన్నీ ఉంటాయా కంట్రోల్స్? ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. బట్ మరి చూడు ఎంత అడ్వాంటేజో. బెస్ట్ ప్రాక్టీసెస్ అని కాన్సెప్ట్ తెచ్చి స్కోప్ ఐటమ్గా SAP అవన్నీ చేసి అక్కడ పెడితే అట్లీస్ట్ 20-30% వర్క్ రెడ్యూస్ చేసింది. టైం రెడ్యూస్ అయిపోయింది. ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు నువ్వు ప్రాసెస్ ఫ్లో ప్రిపేర్ చేసావు అనుకో, మేబీ నేను చెప్పొచ్చు మేబీ నువ్వు ఎంత యాక్యురేట్గా చేసావు అనేది నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. బట్ ఇది SAP చేశాడు, SAP వాడు డెలివరీ చేస్తున్నాడు అని చెప్తే క్లయింట్ వింటాడా? వితౌట్ ఎనీ కన్సర్న్ వింటాడా? ఎస్. విని ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా అతనికి కావాల్సినవి ఉంటే చెప్తాడు. నాకు ఇంకా అడిషనల్గా కావాలి, ఈ ప్రాసెస్ బాగానే ఉంది, అడిషనల్గా రిమార్క్స్ ఏమైనా ఉంటే చెప్తాడు. కానీ నువ్వు చూపించే ప్రాసెస్ని తప్పు అని చెప్పడు. అవునా? అది బిగ్ అడ్వాంటేజ్ మనకి. ఓకే, ఇవన్నీ చూసాము, అంతా బాగానే ఉంది. మనకు అసలు స్టార్టింగ్ పాయింట్స్ తెలుసు, అసలు సిస్టమ్ ల్యాండ్స్కేప్ తెలుసు, అసలు ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందో ప్రాసెస్ తెలుసు, జాయిన్ అయ్యాము, ప్రాజెక్ట్లో ఉన్నాము, టీం తెలుసు, మెథడాలజీ తెలుసు, ఆ మెథడాలజీలో ఏమేమి ఉంటాయో తెలుసు, బెస్ట్ ప్రాక్టీసెస్ తెలిసింది, నాకు డాక్యుమెంటేషన్ అంతా ఎలా రీడ్ చేసుకోవాలో తెలుసు. నాకు ఒక ఐడియా అనేది వచ్చింది ఫర్ నౌ. ఇంకా నేను పని చేయటం మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను పని చేయటం మొదలు పెట్టాలి అంటే మనకి ఏం తెలియాలి? ప్రసన్న, ఏం తెలియాలి మనకి? ప్రసన్న, ఆర్ యు దేర్ ఆర్ లెఫ్ట్? మనకేం తెలియాలి చేతన్? సార్ ఏం తెలియాలి?
మనకి ఇందాక బాగా మాట్లాడుకున్నాం, థియరిటికల్గా అంతా సూపర్గా మాట్లాడుకున్నా, బాగుంది, బేస్ వేసాం. ఇప్పుడు మనం ఇంకా రియల్గా అపోలో ఫార్మసీకి సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయాలి. మనకి ఏం కావాలి, నువ్వేం థింక్ చేస్తావు? ఆ బిజినెస్ యొక్క మోడల్ ఎలా రన్ అవుతుంది, మనం దాన్ని ఆ బేస్ మీద డిజైన్ ఎలా చేయాలి. అంటే యాక్చువల్గా నువ్వు ఏది చేసినా, ఏ పని చేసినా కానీ వితౌట్ స్ట్రక్చర్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ సింపుల్ వర్క్ ఆల్సో. ఇస్ ఇట్ పాసిబుల్? నో సార్. నో. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు అపోలో ఫార్మసీకి సంబంధించి కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటావు, ఏదైనా తీసుకో బిజినెస్. ఓకే, నువ్వు ఇప్పుడు అపోలో ఫార్మసీ యాజ్ ఎ ఆర్గనైజేషన్గా, ఇఫ్ యు ఆర్ ఎ కన్సల్టెంట్, నేను అపోలో ఫార్మసీ, యు ఆర్ ఎ కన్సల్టెంట్. సో ఆస్క్ మీ రైట్ క్వశ్చన్స్. ఇప్పుడు నీకేం కావాలి, నువ్వు కాన్ఫిగర్ చేయాలి, సిస్టమ్ని రెడీ చేయాలి. ట్రై టు ఆస్క్ మీ ఫ్యూ క్వశ్చన్స్, రిలేటెడ్ క్వశ్చన్స్. ఏం అడుగుతావు? రాకేష్, నువ్వు మొదలు పెట్టు. విల్ క్లోజ్ ఇట్ ఇన్ 5 minutes. రాకేష్, నువ్వేం అడుగుతావు? ఐఎమ్ అపోలో ఫార్మసీ, యు ఆర్ SAP కన్సల్టెంట్. నౌ వీఆర్ ఇన్ ఎ డిస్కషన్. యూ నీడ్ ఎ స్ట్రక్చర్ టు స్టార్ట్. వాట్ ఆర్ ద రైట్ క్వశ్చన్స్ యూ ఆస్క్ మీ? నువ్వు నన్ను తప్పడిన ఏం కాదు, బట్ ట్రై టు సీ. క్లయింట్ నేమ్ అడగవా? అడుగుతాను. క్లయింట్ అడగాలి మనం, బట్ పొలైట్గా అడగాలి. అడుగు, ఏం అడుగుతావు? మేబీ మీ టీమ్ లీడ్ అడుగుతాడు, బట్ టీమ్ లీడ్ ఏమో క్లయింట్ అడుగుతాడు, టీంలో మిమ్మల్ని కూడా అడుగుతాడు, మీ నాలెడ్జ్ కూడా టెస్ట్ చేస్తాం, రైట్? ఎక్స్ప్లోర్ అవ్వాలి కదా మీరు కూడా. బట్ మీ టీమ్ లీడ్ మిమ్మల్ని పొద్దాకులు అడుగుతున్నాడు, వాడికి నా మీద గ్లడ్జ్ ఉంది, అట్లా అనుకోకండి. ఓకే, ఫస్ట్ ఏ బిజినెస్ దేనో ఫస్ట్ వాళ్ళది అంటే అదంతా చెప్పొద్దు నాకు. ఐఎమ్ అపోలో, యు ఆర్ మై కన్సల్టెంట్. ఓకే, ఏం మాట్లాడవా? ఓకే చేతన్, నువ్వు ట్రై చేయి. సార్, లైక్ బిజినెస్ యొక్క గోల్ ఏంటి, ఇయర్ యొక్క గోల్, లైక్ గోల్స్. ఇంకా కంపెనీలో ఐ మీన్ ఫైనాన్షియల్ గా ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, ఇలాంటివి. ఇంకా ఓకే, ప్రసన్న నువ్వేం అడుగుతావు? ప్రసన్న, ఆర్ యు దేర్? ఎస్ సార్. ఏం అడగవా? ఓకే, లీవ్ ఇట్. ఫస్ట్ అవి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అడుగుతాను. ఓకే, అపోలో గురించి లీవ్ ఇట్. ఓకే, సో హౌ మెనీ ఆఫ్ యూ నో మేబీ పారడైజ్ బిర్యానీ? అందరికి తెలుసు. నౌ టెల్ మీ, పారడైజ్ బిర్యానీకి వెళ్ళావు అనుకో, ఏం అడుగుతావు? కాదు, ఇయర్లీ ఎంతమంది కస్టమర్స్ వస్తారు? ఓకే, ఐ మీన్ టోటల్ కస్టమర్ బేస్. కస్టమర్స్. నెక్స్ట్ ఇంకా ఏం అడుగుతారు? వాళ్ళ క్రిటికల్ వెండర్స్ ఎవరన్నా. వెండర్స్, పర్ఫెక్ట్. పర్ డే ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరుగుతాయి? పర్ డే వాల్యూమ్. వెరీ గుడ్. ఇంకా యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్ నౌ. టోటల్ బ్రాంచెస్ అంటే బిజినెస్ ఏరియా. మరి ఇప్పుడు దాకా అడిగిపోయింది, అపోలో ఎందుకు అట్లా నెగ్లెక్ట్ చేశారు? పారడైజ్ కదా ఇంట్రెస్ట్. నెక్స్ట్ అదర్ దెన్ బిర్యానీ ఇంకేమైనా సర్వీసెస్ వాళ్ళ అడిషనల్ అంటే అదర్ రెవెన్యూ అంటే అదర్ ఇన్కమ్ ఏమన్నా వచ్చే సోర్సెస్ ఉన్నాయా, లైక్ రియల్ ఎస్టేట్ ఇలాంటివి ఏమన్నా?
Okay, other income sources. Okay. Hmm. Hmm. ఇంకా ఓకే, బ్రాంచెస్ దగ్గరే లెట్స్ ఆల్సో యాడ్ కంట్రీస్ ఆల్సో. ఓకే. Yes. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బిజినెస్ చెప్పుకోండి. వాట్ ఈస్ యువర్ లైన్ ఆఫ్ బిజినెస్? నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావు? ఓకే, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫుడ్ బిజినెస్, ఐఎమ్ ఇంటూ ఫుడ్ బిజినెస్, హౌ మెనీ ప్రొడక్ట్స్ యు ఆర్ సెల్లింగ్? అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. It's ఆ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి నీకు రా మెటీరియల్స్ ఏంటి? రైట్, వాట్ ఆర్ ద రా మెటీరియల్స్? రా మెటీరియల్స్ టూ సప్లైస్, అంటే సప్లైర్ అవ్వడం. అర్థమైందా? టైప్స్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, అది ఓకే. ఫర్ డే వాల్యూమ్, బ్రాంచెస్, కంట్రీస్, అదర్ ఇన్కమ్ సోర్సెస్, వెరీ గుడ్. అట్లీస్ట్ మీరు ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ చేశారు. మీకు అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. నా ఇప్పుడు ట్రై టు ఇది చెప్పండి. ఇప్పుడు అపోలోకి చెప్పండి. ఇప్పుడు అపోలోని ఏమడుగుతారు? గోల్స్ అడుగుతారా? వాడు గోల్స్ అడుగుతారా? అంటే Yes, ఓన్ sir. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ హౌ మెనీ లైసెన్స్ అంటే పేటెంట్స్ ఎన్నిటికి తీసుకున్నారు ఫస్ట్? ఫైనాన్షియల్ టర్న్ ఓవర్, ఇట్స్ మేక్ సెన్స్. నెక్స్ట్, ఇక్కడే మీరు అడిగినట్టు పేటెంట్స్, మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? మీ ఎన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎన్ని కంట్రీస్ బిజినెస్ చేస్తున్నారు? పర్ డే వాల్యూమ్ ఎంత? సప్లయర్స్ ఉంటాయా ఉండవా? ఆఫ్ తర్వాత మీకు ఎక్స్పెండిచర్ ఎన్ని టైప్స్ లో అవుతుంది? మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏముంది? థింక్, యు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్, ఏమేం చేస్తావో ఆ బిజినెస్ కి అవన్నీ అడుగుతాం, అవునా? ఎస్. సో అవన్నీ అడిగిన తర్వాత బేస్డ్ ఆన్ వాడు చెప్పిన టర్మినాలజీ, ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా స్టార్ట్ కాన్ఫిగరేషన్ ఇన్ ద సిస్టమ్. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ సార్. ఇది ఎట్లా చేస్తాము? దాన్ని సిస్టంలో ఈ వాల్యూస్ అన్నిటిని సిస్టంలో ఎలా రీడ్ చేస్తాము? సిస్టమ్కి ఎలా కాన్ఫిగర్ చేస్తాము? ఇప్పుడు అన్లెస్ ఇదంతా కాన్ఫిగర్ అయిన దాకా యూ కెనాట్ బుక్ ఎనీ ఇన్వాయిస్ ఫ్రమ్ మేబీ హైదరాబాద్ ప్యారడైజ్ బ్రాంచ్. It's not possible to take any order from Vijayawada, let's say. So you should have what is happening in a reality. The same structure, you have to build in your system also. Then only it's possible to do your business transaction in SAP. అది చేయాలి మన గోల్. ఇక్కడ ఒక ఆర్డర్ తీసుకోవాలి ప్యారడైజ్ బిర్యానీకి. లెట్స్ సే అపోలో ఫార్మసీలో యూ హ్యావ్ టు సేల్ సమ్ ప్రొడక్ట్ and get some revenue or spend some expenses to produce your product. ఇప్పుడు అది చేయాలి. లేదు, అపోలో ఫార్మసీ ఎండి ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశాడు. హౌ కెన్ ఐ పోస్ట్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ఎస్ఏపి ఫర్ అపోలో ఫార్మసీ షోయింగ్ దట్ దెర్ ఇస్ ఎ క్యాపిటల్ ఇన్వెస్టెడ్? ఇక్కడ ఒక అసెట్ ప్రొక్యూర్ చేశారు. అసెట్ని ఎలా ప్రొక్యూర్ చేశారు, ఏంటి, అది ఎట్లా సిస్టంలో రికార్డ్ చేయాలి? వితౌట్ ఎ స్ట్రక్చర్, వితౌట్ ఎ ఎన్విరాన్మెంట్ ఇన్ ఎస్ఏపి, no business transaction is possible to post, right? First we have to create a structure. That structure we will create tomorrow, right? So we'll discuss first, we'll prepare a project plan in a Excel, then we will create them in a system. Okay, get your SAP access tomorrow.